నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు వందే భారత్లో భాగంగా మనతో పాటు డిస్కస్ చేయడానికి జేసీమన్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. అయితే ఇప్పుడు రీసెంట్గా మనం లాస్ట్ 3-4 డేస్ నుంచి ఒకటే చర్చ జరుగుతుంది. చర్చ కాదు, అంతకు మించి అనుకోవచ్చు. బంగ్లాదేశ్ నుంచి ఆ దేశ ప్రధాని తరిమి కొట్టారు అని కూడా చెప్పుకోవచ్చు ఒక రకంగా. అక్కడ నుంచి బయటకు వచ్చింది. ఆవిడ ప్రస్తుతానికి భారతదేశంలో ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంటున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. అండ్ యూకే అండ్ యుఎస్కి వెళ్దాను అనుకుంటే అక్కడ నుంచి వాళ్ళు రావడానికి వీల్లేదన్నట్టుగా వీసా కూడా క్యాన్సిల్ చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఏదైనా కూడా అంటే ఈ భారతదేశం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే భారత్ చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఏదో ఒక రకమైనటువంటి అస్థిరత నెలకొన్నటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇంపాక్ట్ భారత్ పైన ఏ విధంగా పడబోతుందంటారు? చర్చ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా ఉన్నారంటే నేను ఫైన్ అన్నాను కదా. ఫైన్ అనే విషయము మనస్ఫూర్తిగా చెప్పడానికి మనసు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మన హిందువుల పరిస్థితి ఎట్లా తయారైందంటే భారతదేశం లోపల హిందువుల మీద దాడులు జరిగితే సానుభూతి చూపించేవాడు ఉంటాడు. బంగ్లాదేశ్లో దాడులు జరిగినా కూడా సానుభూతి చూపించేవాళ్ళు ఉంటారు మన దగ్గర. అంటే సానుభూతి ఒకటే కాదు, యాక్చువల్గా మనకి నిజంగా ఏమన్నా కావాలి, ప్రపంచంలో హిందువులకి కష్టం వచ్చింది అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తమ దేశంలో ఉండలేక ఆమెకు జస్ట్ 45 మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది. ఆ 45 మినిట్స్లో లగేజ్ ప్యాక్ చేసుకొని హెలికాప్టర్ ఎక్కి మన త్రిపురలో దిగి త్రిపుర నుంచి ఢిల్లీకి రావడం జరిగింది. ఇప్పుడు షేక్ హసీనాకి ఇండియాకి వస్తే ఆశ్రయం దొరికింది. రేపు మనకే ఎవరికైనా మన దేశ ప్రధానికే లేదా మన దేశ రాష్ట్రపతికే ఏమైనా సమస్య వచ్చి దేశం వదిలి పారిపోవాల్సి వస్తే ఇంకో హిందూ దేశం అనేది ఏది లేదు. షేక్ హసీనా ఒక బంగ్లాదేశ్ లాంటి ముస్లిం మెజారిటీ దేశ ప్రధాని. ఆమెకు 56 ముస్లిం దేశాలలో ఎక్కడ ఆశ్రయం దొరకలేదు. పోనీ క్రిస్టియన్ మెజారిటీ దేశాలైన అమెరికా, యూకే రాణిస్తున్నాయా అంటే యుఎస్, యూకే కూడా రానివ్వట్లేదు. చివరికి ఒక ముస్లిం దేశ ప్రధానికి ఎవరికి దిక్కైంది అంటే హిందూ మెజారిటీ దేశమైన భారతదేశంలోనే మళ్ళీ ఆశ్రయం ఇవ్వాల్సి వచ్చింది. షేక్ హసీనా ఇప్పుడు రెండోసారి, ఇందిరాగాంధీ టైంలో కూడా ఇట్లనే ఒకసారి ఆశ్రయం పొందినారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఆశ్రయం పొందారు. అయితే సరే, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బంగ్లాదేశ్ ఇంపాక్ట్ మన మీద ఎట్లుంటుంది అని చెప్పి. అయితే సాధారణంగా ఇటువంటి సంక్షోభం జరిగితే మామూలుగానే మన దగ్గరికి ప్రతిరోజు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వస్తూ ఉంటారు. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది, ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను. మన వెస్ట్ బెంగాల్లోకి వచ్చేసి అక్కడ ఆధార్ కార్డులు తీసుకొని, పాన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు సంపాదించుకొని అక్కడి నుంచి మన హైదరాబాద్కు దాకా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు బంగ్లాదేశీలా మన నిజంగా ఈ దేశంలో పుట్టి పెరిగిన ముస్లింలా అనేది తెలుసుకోవడానికి సాధ్యంగానంత విధంగా అయిపోయింది. ఇప్పుడు సిఏఏ అని చెప్తున్నాము, ఆ తర్వాత ఎన్ఆర్సీ ఉంటుందని చెప్తున్నాం. ఎన్ని చెప్పినా సరే ఈ అక్రమంగా వచ్చిన రోహింగ్యాలు కానీ బంగ్లాదేశీలు కానీ వీళ్ళని వెనుకకు పంపించే అవకాశం అయితే చాలా కష్టం. అంటే ఎవరిని గుర్తించి ఎంతమందిని పంపించాలనేదే అసలు పెద్ద సమస్య. ఆ తర్వాత వీళ్ళందరూ అడ్డుకునే షహీన్ బాగ్ బ్యాచ్, సిఏఏ వ్యతిరేకించే బ్యాచ్, మన ఓవైసీ సారు, ఇట్లాంటి వీళ్ళందరూ కూడా ఉంటారు. సో వీళ్ళందరికీ నాయకుడు రాహుల్ గాంధీ ఉంటాడు. వీళ్ళందరినీ కాదని మనం వెనక్కి పంపించలేము. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే బంగ్లాదేశ్లో సంక్షోభం ఇట్లానే కంటిన్యూ అయితే ఇంకా వలసలు పెరుగుతాయి. షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చేసిన తర్వాత ఒక పెద్ద గ్రూపు అంటే కొంతమంది బంగ్లాదేశ్ నుంచి, వాళ్ళు హిందువులా ముస్లింలా అని కాదు, బంగ్లాదేశీలు మన దేశంలోకి రావాలని బార్డర్ దగ్గరకు రావడం జరిగింది. ఆ బార్డర్ దగ్గరకు వచ్చినప్పుడు మన బిఎస్ఎఫ్ వాళ్ళు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు గాల్లో కాల్పులు జరిపి వాళ్ళు మళ్ళీ వెనుకకు పంపించడం జరిగింది. ఇప్పటికైతే భారతదేశము బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చే వాళ్ళని తీసుకునే పొజిషన్లో అయితే లేదు. మన స్టాండ్ క్లియర్గానే ఉంది. మోడీ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే మేము తీసుకోమో, అది మీ అంతర్గత సమస్య. షేక్ హసీనా ఉన్నప్పుడు విద్యార్థుల ఉద్యమం అని మొదలైంది. ఇది యాక్చువల్గా మొదలైంది ఏంటి, రిజర్వేషన్స్కి వ్యతిరేకము అని చెప్పింది. ఒక కోర్టు ఏదో రిజర్వేషన్ ఇవ్వాలి అన్నది హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది. 97% రిజర్వేషన్ కేటగిరీలోంచి బయటకు తీసేసిన 97%. నిజానికి షేక్ హసీనా కూడా ఏం రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పలే, ఆమె కూడా వ్యతిరేకమే. కానీ ఇదంతా ఒక కుట్రలో భాగంగా
బంగ్లాదేశ్ లోపలున్న ముస్లిం అతివాదుల ఏమంటారు జమాతే ఇస్లామియా అనే అతివాద సంస్థ ఒకటి, అట్లనే ప్రతిపక్షం ఖలీదా జియా అనే నాయకురాలు ఉంది, ఆమెకు సంబంధించిన పార్టీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కలిసి వీళ్ళ వెనక అమెరికా కూడా ఉందని చెప్తున్నారు కదా, కాబట్టి వీళ్ళందరూ కలిసి విద్యార్థుల్ని రెచ్చగొట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చారు. విద్యార్థులు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ వెనక ముస్లిం మత ఛాందసవాదులు కూడా రావడం జరిగింది. అందుకే రిజర్వేషన్ సమస్య ఎటో పోయింది. రిజర్వేషన్స్కి నిజానికి కోర్టు కొట్టేసింది. షేక్ హసీనా కూడా రిజర్వేషన్స్కి అనుకూలమేం కాదు, ఆమె వ్యతిరేకమే. అయినా సరే రిజర్వేషన్ సమస్య పోయినాక షేక్ హసీనా దిగిపోవాలి, రాజీనామా చేయాలన్నారు. ఆ రాజీనామా చేసే క్రమంలో ఆమె ఒప్పుకోకపోవడంతో అంటే 300 మంది దాకా చనిపోవడం జరిగింది విత్ ఇన్ 2-3 డేస్ టైంలో. అది చూపించేసి దాన్ని ఇంకా జనాల్ని రెచ్చగొట్టడం వల్ల ఏమైందంటే లాస్ట్కు ఆర్మీ రంగంలోకి దిగి షేక్ హసీనాకి జస్ట్ 45 మినిట్స్ టైం ఇచ్చి భారతదేశానికి వెళ్ళగొట్టడం జరిగింది. ఈ పదం సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి. ఆమె షేక్ హసీనా రాజీనామా చేసి ఏం రాలేదు, ఆర్మీ గౌరవంగా కూడా పంపించలేదు. ఆమెకి కనీసం ఒక రోజు టైం కూడా లేకుండా జస్ట్ ఒక 45 మినిట్స్ టైంలో ఆమె వాళ్ళ దేశం వదిలి పారిపోయి రావాల్సి వచ్చింది మన దగ్గరికి. ఇది ఎందుకు జరిగింది అంటే బంగ్లాదేశ్లో ఉన్న పాకిస్తాన్ అనుకూలమైన మత ఛాందసవాదుల చేతికి మొత్తం గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు అనే దాన్ని బట్టి మన దేశానికి ఉండే న్యూసెన్స్ ఎంత అనేది తెలుసు. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగినట్లాంటి సంక్షోభమే శ్రీలంకలో కూడా వచ్చింది. రాజపక్స అధ్యక్షుడిని జనం తరిమి కొట్టడం జరిగింది, ఆయన పారిపోవడం జరిగింది. సేమ్ బంగ్లాదేశ్ ప్రధాని ఇంట్లోకి దూరి ఏమంటారు వండిపెట్టిన పదార్థాలు తినేయడము, దాంట్లో అద్దాలు పగలగొట్టడము, కాస్ట్లీ ఐటమ్స్ అన్ని ఎత్తుకొని పోవడం చేసింది కదా. అక్కడ శ్రీలంకలో కూడా అదే పని చేసిండు. రాజపక్స ప్రెసిడెన్షియల్ దీంట్లోకి భవనంలోకి పోయి అధ్యక్ష భవనంలోకి పోయి స్విమ్మింగ్ పూల్లో దూకడం ఇవన్నీ చేసిండు. కానీ శ్రీలంకలో జరిగినప్పుడు మనకు ఒక పెద్ద సమస్య లేకుండే. ఏంటంటే శ్రీలంక ప్రజలు మన దగ్గరకు వచ్చేస్తారనే భయం లేదు. కానీ బంగ్లాదేశ్ విషయంలో అట్లా కాదు. బంగ్లాదేశ్ సంక్షోభం లేకుండా షేక్ హసీనా పాలనలో హ్యాపీగా ఉంది. సోకాల్ మన దేశంలో కూడా కొందరు పొలిటీషియన్ చెప్పారు కదా, మన ధ్రువరాటి లాంటి వాళ్ళు కూడా చెప్పారు 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద. ధ్రువరాటి ఏమన్నాడంటే బంగ్లాదేశ్ చాలా గొప్పగా ఉంది, వాళ్ళ జీడిపి మనకంటే ఎక్కువ ఉంది, అద్భుతము దూసుకుపోతుంది, షేక్ హసీనా గొప్పది, అది దాన్ని వీడియో చేసి. ఈ మొత్తం హింస జరగడానికి 2 రోజుల ముందు మళ్ళీ అదే ధ్రువరాటి షేక్ హసీనా పెద్ద డిక్టేటర్ అని కూడా చెప్పడం జరిగింది. ఈ డిక్టేటర్ అనే పదం చాలా జాగ్రత్తగా చూడాలి. మోడీని కూడా డిక్టేటర్ అన్నారు, కానీ వీళ్ళ పప్పులు ఉడకలేదు. కానీ షేక్ హసీనా విషయంలో జరిగిపోయింది, కళ్ళకు వర్కౌట్ అయింది వీళ్ళకి. సో ఇప్పుడు అదే షేక్ హసీనా తిగిపోయిన తర్వాత అక్కడ పరిస్థితులు ఇంకా చెడిపోయినప్పుడు అక్కడ నుంచి వలస వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగితే మాత్రం శ్రీలంకలో వచ్చిన సంక్షోభము, లేదంటే నేపాల్లో వచ్చిన సంక్షోభము, పాకిస్తాన్లో సంక్షోభం, ఇట్లాంటి వాటితో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్. మన దగ్గరికి విపరీతంగా జనాలు వచ్చేసే అవకాశం. అంటే రోహింగ్యాలు ఎట్లయితే బర్మా నుంచి మయన్మార్ నుంచి మన దేశంలోకి చొరబడే ప్రయత్నం చేసినారో బంగ్లాదేశ్ నుంచి కూడా అట్లా చేస్తారు. ఎస్ అన్న, అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని చూస్తున్నాం మనం బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, అటువంటి మనం సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే వాటి వీడియోస్ కింద వచ్చే కామెంట్స్ చూస్తున్నప్పుడు చాలా కొన్ని చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది. ఇటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నామా అని చాలామంది అంటున్నారు. ప్రధాని మోదీ పట్ల కూడా ఇటువంటి విద్యార్థులు వస్తారు, బయటకు వస్తారు, ఇలా చేయాలి, ఇక్కడ భారత్లో ఇలా జరగాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళ మానసిక స్థితి గురించి మనం ఏమనుకోవచ్చు అంటే మన దేశంలో ఒక వర్గం కూడా కాదు, ఆ వర్గం వెనుక ఈ మధ్యకాలంలో ఇంకొంతమంది కూడా చేరడం జరుగుతుంది. సామాన్య ఓటర్లు కూడా కొంత భ్రమకి లోనవుతున్నారు. ఇప్పుడు 2014-19 మధ్యలో ఫస్ట్ టర్మ్ వదిలేస్తే 2019లో మోడీ మళ్ళీ గెలిచిన తర్వాత 2019-2023 మధ్యలో జరిగిన 5 ఏళ్ల పరిపాలనలో ప్రధానంగా కరోనా వచ్చింది. కరోనా తర్వాత యుక్రెయిన్ యుద్ధం వచ్చింది, తర్వాత ఇజ్రాయెల్ యుద్ధం వచ్చింది. ఈ యుద్ధాలు, కరోనా కాలం, సంక్షోభము, ఈ టైంలో చాలా దేశాలు, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఎందుకు ఓడిపోయాడు, ఈ కరోనా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల ఓడిపోవడం జరిగింది. యూకేలో రిషి సునాక్ ఓడిపోయాడు. ఫ్రాన్స్లో మ్యాక్రాన్ విషయం ఏం పెద్దగా పాజిటివ్గా లేదు. అంటే చాలా దేశాల్లో కరోనా టైంలో అధికారంలో ఉన్నవాడు ఎవడు మళ్ళీ తిరిగి గెలవట్లేదు. కానీ మోడీ మళ్ళీ 240 సీట్లతో గెలవడం జరిగింది. కానీ ఈ దేశంలో ఉన్న చాలామందికి రాహుల్ గాంధీ అనుకూలమైన వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇండి కూటమికి అనుకూలమైన వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరూ కాకుండా అసలు మేము సోకాళ్ళు మేధావులం అని చెప్పుకుంటూ మోడీని వ్యతిరేకించడమే ఒక ఫ్యాషన్గా పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, యూనివర్సిటీలలో కూర్చొని ప్రొఫెసర్లమని చెప్పుకునే వాళ్ళు, రచయితలము, నోబెల్ ప్రైజ్ వచ్చింది, బూకర్ ప్రైజ్ వచ్చిందని చెప్పుకునే వాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే మోడీని వ్యతిరేకించడం వాళ్ళ జీవితకాల లక్ష్యం. వాళ్ళు మోడీ ఏం చేసినా, మోడీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా రక్తదానం చేస్తే ఆ మంచి పనిలో కూడా చెడెత్తుకగలిగే వాళ్ళు. వినేష్ ఫోగట్ అనే రెజ్లర్ ఉంది, ఆమె 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండడం వల్ల ఆమె పోయింది. అదేలాగా ఇటలీ నుంచి సంబంధించిన ఇంకొక రెజ్లర్ కూడా బరువు ఎక్కువ ఉండడం వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా
ఆ ఒలింపిక్స్లో ఏం జరుగుతుంది అని ఏం చూడలేదు. వినేష్ పోగట్కి మెడల్ రాలేదు అనగానే మోడీ కుట్ర. సో ఈ విధంగా ప్రతిదానికి మోడీని ట్యాగ్ చేయడం అనేది మన వాళ్ళకి అలవాటు. ప్రకాష్ రాజ్ కూడా ఒక ఇమేజ్ని షేర్ చేశాడు కదా, వెనక నుంచి కాలు పెట్టినట్టుగా చూపించింది కదా. అంటే ఈ మన దేశంలో ఒక ప్రకాష్ రాజ్ కాదు, చాలామంది ప్రకాష్ రాజులు ఉన్నారు. ఆ ప్రకాష్ రాజుల సంఖ్య పెరుగుతోంది కూడా ఆందోళనకరంగా. వీళ్ళందరికీ ఏంటంటే మోడీ వెళ్ళిపోవాలి. సరే మోడీ వెళ్ళిపోతే నెక్స్ట్ రాబోయే వాళ్ళు ఎవరు అనే దగ్గర వీళ్ళకి ఏం ఛాయిస్ లేదు. నెక్స్ట్ వచ్చేవాడు ఇంతకంటే గొప్పగా చేస్తాడా అంటే సమాధానం లేదు. నిజానికి బంగ్లాదేశ్ షేక్ హసీనా పదవి పోవడానికి అనేక కారణాలు, అమెరికా కుట్ర ఉంది, విద్యార్థుల ఇది ఉంది, మతోన్మాద శక్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దాంతోపాటు అసలు షేక్ హసీనా తన పాలనలో ఆమె 2009 నుంచి మొన్న 2023 దాకా 24 దాకా కంటిన్యూగా అధికారంలో ఉంది. సో అంటే దాదాపు 15-20 సంవత్సరాలుగా ఆమె అధికారంలో ఉంది. ఇన్ని రోజుల నుంచి అధికారంలో ఉన్నప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయాలు, ప్రతిపక్షాలను ఆమె తొక్కిపెట్టిన తీరు, నిజంగా షేక్ హసీనా లాగా మోడీ ప్రవర్తించుంటే మన దేశం వేరేలాగా ఉండేది. వీళ్ళకి స్వేచ్ఛ ఎక్కువ ఇట్లా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా షేక్ హసీనా ఎంత నియంతృత్వం పాటించింది, ఆమె ఏ విధంగా తన ప్రత్యర్థుల్ని ప్రతిపక్షాల వాళ్ళని జైల్లో పెట్టింది అనేది బంగ్లాదేశ్లో మనం గత 10-15 ఏళ్ళుగా న్యూస్ చూస్తే తెలుస్తుంది. పెద్ద ఎత్తున విరుచుకుపడేది ఆమె. ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెట్టించేయడము, గృహ నిర్బంధం చేయడము, ఇవన్నీ చేసేది. మన దగ్గర అట్లాంటి పరిస్థితులు లేవు. కానీ ఒక ఆశ అయితే ఉంది మోడీ వ్యతిరేకులకి. మొన్న శ్రీలంకలో జరిగినప్పుడు కూడా ఇదే మాట అన్నారు, ఇక్కడ కూడా తిరగబడతారు, పెట్రోల్ రేటు పెరిగిపోతుంది కాబట్టి. కొంతమంది చెప్తారు కదా పాకిస్తాన్లో పెట్రోల్ రేట్ ధర తక్కువ ఉండేదని మొన్నటి వరకు కూడా చెప్పేటోళ్ళు. గోధుమ పిండి రేటు అక్కడ మనకంటే ఎక్కువ ఉందని తెలిసినాక ఇంకా నోరు మూసుకున్నారు. ఇప్పుడు పెట్రోల్ పాకిస్తాన్ గురించి మాట్లాడారు కదా, పాకిస్తాన్ ప్రభావం ఎంత ఉందంటారు ఈ విషయంలో? బంగ్లాదేశ్లో జరిగిన సంక్షోభంలో 3 దేశాలు ఇన్వాల్వ్మెంట్ ఉందని అనుమానం. ఎవరు అనేది బయటకు వచ్చి ఎవరు చెప్పరు ఇట్లాంటి విషయాలు. పాకిస్తాన్కి అనుకూలమైన వర్గం ఏదైతే ఉందో మత ఛాందసవాదులు, వాళ్ళు ఐఎస్ఐ ఇచ్చే డబ్బులతో ఐఎస్ఐతో కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు ఎవరు? జమాతే ఇస్లామీ అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ ఇప్పటిది కాదు, 1947 కంటే ముందు నుంచే పనిచేస్తుంది. అంటే భారతదేశం, అఖండ భారతదేశం ఉన్నప్పుడు తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అనేది ఏమీ లేనప్పుడు మొత్తం భారతదేశం ఎక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ నుంచి మొదలు పెడితే బంగ్లాదేశ్ వరకు, ఇప్పుడు మనం బంగ్లాదేశ్ అంటున్నంత వరకు మొత్తం ఒకే దేశంగా ఉండేది. అప్పుడే ఈ జమాతే ఇస్లామీ అనే సంస్థ ఏం చేసిందంటే ముస్లింలకు ఒక ప్రత్యేక దేశం కావాలి అని ఉద్యమించేది. ఇది ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేదేమో పొలిటికల్ పార్టీ, ఇదేమో ఒక సంస్థ. ఈ సంస్థ అతివాద భావజాలంతో ముస్లింలని వేరే దేశంగా ఏర్పడదాము అని వాళ్ళని అటువైపు తీసుకెళ్ళింది, భారతీయ ముస్లింలని. తర్వాత 47లో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఏర్పడ్డ తర్వాత 1971లో పెద్ద ఎత్తున విప్లవం వచ్చి ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారింది. అంటే వెస్ట్ పాకిస్తాన్లో కూర్చున్న, ఇస్లామాబాద్లో కూర్చున్న పాలకులు ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఢాకాలో ఉన్న ప్రజల్ని, బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ పరమ నీచంగా చూడడము, చులకనగా చూడడము, వాళ్ళని బెంగాలీ మాట్లాడతారు కాబట్టి, ఉర్దూ మాట్లాడరు కాబట్టి వాళ్ళని ఒక బానిసల కింద ట్రీట్ చేయడము. 1971లో ఈ బంగ్లాదేశ్, ఇప్పుడు మనం బంగ్లాదేశ్ అంటున్న ప్రాంతంలో ఉన్న బెంగాలీ ముస్లింలు, మనం ఇప్పుడు పాకిస్తాన్ అంటున్న వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో, ఇస్లామాబాద్ ఏదైతే ఉందో, అక్కడ ఉన్న ఉర్దూ మాట్లాడే ముస్లింలని వ్యతిరేకించేవాళ్ళు. సో వాళ్ళ దాడులు, మర్డర్లు, రేపులు భరించలేక ఉద్యమం చేసింది. ఆ ఉద్యమం టైంలో 1971 టైంలో అన్అఫీషియల్గా చెప్పేది ఏంటంటే దాదాపు 1 లక్ష రేపులు జరుగుంటాయని చెప్తున్నారు, ఒక 2 లక్షల మర్డర్లు జరుగుంటాయని చెప్తున్నారు. సరే ఆ సంఖ్య ఒక్కొక్కలాగా ఉంటుంది. సంఖ్య వికీపీడియాకి వచ్చేసరికి చాలా తగ్గిస్తాడు వాడు సహజంగానే కొంత అనుకూలంగా ఉంటాడు ముస్లిం వర్గాలకి కావచ్చు, దేనికైనా సరే. సో వాడు చెప్పే దాని ప్రకారం కూడా 1000 మంది చచ్చిపోయారు. వికీపీడియాలో తగ్గించి చెప్పినా కూడా 1000 మంది చనిపోయారు. అనేక రేపులు, మర్డర్లు జరిగినాయి. అప్పుడు ఇందిరాగాంధీ మన ఆర్మీని పంపించి 1971లో ఈస్ట్ పాకిస్తాన్ని కాస్త బంగ్లాదేశ్ అనే స్వతంత్ర దేశంగా మార్చింది. అయితే ఈ బంగ్లాదేశీలందరూ పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఈ జమాతే ఇస్లామీ అనే ఒక సంస్థ ఏదైతుందో వీళ్ళు పాకిస్తాన్తో జతగట్టి పాకిస్తాన్తోనే కలిసి ఉందామన్నారు. వీళ్ళందరూ బెంగాలీలు, బంగ్లాదేశీలే. వాళ్ళ సాటి ప్రజలు పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడుతుంటే, వాళ్ళ మీద మర్డర్లు, రేపులు జరుగుతుంటే వీళ్ళు పాకిస్తాన్ సైన్యానికి హెల్ప్ చేసి ఎవరెక్కడున్నారో పట్టించేటోళ్ళు అనమాట. ఓకే, ఇది 1971లో హిందువులని, ముస్లింలను కూడా వీళ్ళు పాకిస్తాన్ సైన్యానికి ఇచ్చి అప్పచెప్పి వాళ్ళు చావడానికి కారణమయ్యేవాళ్ళు అనమాట. అటువంటి ఒక అతివాద సంస్థ ఇప్పటికీ బంగ్లాదేశ్లో ఉంది. అదొక పొలిటికల్ పార్టీగా కూడా మారింది. ఇప్పుడు ఆ పొలిటికల్ పార్టీకి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్తో జమాతే ఇస్లామీ అనే సంస్థతో కలిసి పనిచేస్తుంది. ఇది పాకిస్తాన్. మన షేక్ హసీనా పార్టీ ఏదైతే ఉందో అవామీ లీగ్ అనేది, అది భారత్ అనుకూలంగా ఉండేది కొంచెం మొదటి నుంచి కూడా.
ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా. ఈ అవామీ లీగ్కి ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఖలీజా జియా అనే ఒక నాయకురాలు నాయకత్వంలో అది పనిచేస్తుంటుంది. ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎవరికి అనుకూలం అంటే చైనాకు అనుకూలం. ఓకే, ప్రస్తుతం అమెరికాతో కూడా కలిసి పనిచేస్తుంది ఇది. ఎందుకు అంటే ఏదో ఒక విధంగా షేక్ హసీనాని దించేయడం వీళ్ళ టార్గెట్. సో ఖలీజా జియా అనే నాయకురాలు మన దగ్గర ఎట్లయితే ప్రతిపక్షాలు మోడీకి వ్యతిరేకంగా లండన్లో పోయి, అమెరికాలో పోయి మా దేశంలో కలుగజేసుకోండి, మేము మా దేశంలో మోడీ నియంతృత్వాన్ని తొలగించడానికి మీరు హెల్ప్ చేయండి అని అమెరికాను అడుక్కు తింటున్నారో మన నాయకులు, పర్టికులర్లో ఒక నాయకుడు. సో అదే విధంగా ఈ ఖలీజా జియా అనే ఒక నాయకురాలు తను ప్రధాని అవ్వాలి అనే పట్టుదలతోని షేక్ హసీనాని ఎన్నికల్లో ఓడించలేక అమెరికాతో చేతులు కలిపి ఓడగొట్టిందనమాట. సో ఇప్పుడు అమెరికా వర్గం ఒకటి, చైనా వర్గం ఒకటి, పాకిస్తాన్ వర్గం ఒకటి, వీళ్ళందరి వర్గాలు కలిసి పనిచేసి షేక్ హసీనాని దించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక మాట మాట్లాడుతున్నారు చాలా మంది, ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోతకు వస్తున్నారు అని చెప్పేసి. బట్ ఎందుకు అంటే షేక్ హసీనాని భారత్ అనేది స్థావరం ఇచ్చింది, అందుకోసం అని చెప్పేసి హిందువుల పైన పగ తీర్చుకుంటున్నారు అని చెప్పేసి. దీన్ని మనం ఎలా చూడొచ్చు? 2024లో ముస్లిం హిందువుల మీద ఊచకోత షేక్ హసీనా వల్ల అయ్యి ఉంటే, షేక్ హసీనా వచ్చి మన దేశంలో ఆశ్రయం పొందినందుకు ప్రతీకార, న్యూయార్క్ టైమ్స్ అనే ఒక పతివ్రత పేపర్ ఒకటి ఉంది. వాళ్ళు ఎప్పుడు పరమాణం వండినా తెల్లారిదాకా చల్లగా అట్లనే వేడిగా ఉంటుంది. సో వాళ్ళు రాసిన హెడ్డింగ్ ఏంటంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద రివెంజ్ అటాక్స్ జరుగుతున్నాయంట, ప్రతీకార దాడులు జరుగుతున్నాయని రాసింది న్యూయార్క్ టైమ్స్. ఎందుకు జరుగుతున్నాయి అసలు, వీళ్ళు ఏం చేస్తే జరుగుతున్నాయి ప్రతీకారం? బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీ హిందువులు ఏమైనా చేస్తే కదా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. అంతే కదా, తీర్చుకున్నోడికి ఇది ప్రతీకార దాడులు ఎందుకు చేస్తున్నారో చెప్పలే. తర్వాత మొత్తం ఆ వెబ్సైట్ అంటే ఆన్లైన్లో సోషల్ మీడియాలో బాగా తిడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ సైలెంట్గా రివెంజ్ అనే పదం తీసేసింది న్యూయార్క్ టైమ్స్. క్షమాపణ మాత్రం చెప్పలేదు, సారీ చెప్పడం లేదు, ఏం లేదు. ఇట్లాంటి జర్నలిజం ఉన్నప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒక వర్గం వాళ్ళు పనిగట్టుకొని, ఇప్పుడు సోషల్ మీడియాలో మనం #జై శ్రీరామ్ అని రాస్తే కూడా హైడ్ కొట్టేసే పరిస్థితి ఉంది. ఇన్స్టాగ్రామ్లో దాన్ని హైడ్ చేస్తాడు, బట్ ఇంకొక వర్గానికి మాత్రం సోషల్ మీడియా కూడా ఫుల్ హెల్ప్ చేస్తుంటుంది. కాబట్టి ఇటువంటి మీడియా, సోషల్ మీడియా కాలంలో ఇట్లాంటి ప్రచారాలు జరుగుతాయి. కానీ ఒకసారి చరిత్రలో వెనకకి పోతే ఏమవుతుందంటే ఈ బంగ్లాదేశ్ ఏర్పాటు అనేదే హిందువుల శవాల మీదనే బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడింది. పాకిస్తాన్ ఎట్లయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే పాకిస్తాన్ 1947 ఆగస్ట్ 15 రోజు ఏర్పడింది. అప్పుడు మనము ఈ గదర్ లాంటి కొన్ని సినిమాలు కూడా చూడొచ్చు. సన్నీ డియోల్ సినిమా ఉంది కదా, దాంట్లో చూపిస్తాడు దేశ విభజన టైంలో ఏం జరిగింది. అక్కడ కరాచీ కావచ్చు, లేదంటే పంజాబ్, సింధ్ ప్రాంతంలో ఉన్న హిందువులు రాత్రికి రాత్రి తట్టాబుట్టా పట్టుకొని ఉట్టికి కాలినడకని వచ్చేసిండు. 1000 మైళ్ళు కాలినడకని వచ్చింది. అప్పుడున్న నెహ్రూ, పటేలు, గాంధీజీ వాళ్ళందరూ మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల కొన్ని లక్షల మంది చచ్చిపోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళ నాయకత్వ లక్షణాల దెబ్బకి మనకు ఏం జరిగిందో ఈ వెస్ట్ పాకిస్తాన్లో తెలుసు. వెస్ట్ పాకిస్తాన్ అంటే గుజరాత్ నుంచి రాజస్థాన్ బార్డర్ నుంచి ఉన్న పాకిస్తాన్. ఈ రోజు మనం పాకిస్తాన్ ఏదైతే అది వెస్ట్ పాకిస్తాన్. మరి 1947లో ఈస్ట్ పాకిస్తాన్ కూడా ఉండేది, అదే తర్వాత బంగ్లాదేశ్గా మారింది. అయితే ఈ ఈస్ట్ పాకిస్తాన్ విషయంలో 1947 ఆగస్ట్ 15 కాదు, మనం ఒక 1 year ముందుకు వెళ్ళిపోవాలి. 1946 ఆగస్ట్ 16. చాలామందికి విషయం తెలిసింది ఏంటంటే 1947లో దేశ విభజన జరిగింది అనుకుంటాం మనం. దేశ విభజనకి బీజాలు పడింది 1946లో 1 year, ఎగ్జాక్ట్లీ 1 year. ఆగస్టు 15, 1947కు 1 year బ్యాక్ అంటే 1946 ఆగస్ట్ 16. ఆ రోజు డైరెక్ట్ యాక్షన్ డే అని జరిగింది. ఈ డైరెక్ట్ యాక్షన్ డే అనేది ఏంటి, మనం ఒకసారి గూగుల్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది మనకి. డైరెక్ట్ యాక్షన్ డే అనేది ఏంటంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనే పార్టీ ఏదైతే ఉండేదో, ఇప్పుడు 1946 కల్లా పరిస్థితి ఏంటంటే 1945లో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది. సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటన్ అనే దేశం గెలిచింది, కానీ చచ్చి కన్ను లొట్టబోయి బయటపడింది అనమాట. హిట్లర్ నాయకత్వంలో ఉన్న జర్మనీ చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు. యూకేకి అంటే బ్రిటన్కి సైనికులు లేరు, వాళ్ళ షిప్పులన్నీ తగలబెట్టేసినారు, విమానాలు పడిపోయినాయి, బాంబులు అయిపోయినాయి. అంటే ఒక రకంగా చాలా బలహీనమైన స్థితిలో ఉండే ఏది బ్రిటన్. ఆ టైంలో చాలా దేశాలకు స్వాతంత్రం ఇచ్చింది, అందులో మనకు కూడా ఇచ్చింది. అందుకే ఒక డిబేట్ ఏంటంటే 1947లో స్వాతంత్రం తెచ్చుకున్నామా, బ్రిటనే ఇచ్చిందా అని కూడా ఒక ఉంది. అంటే అప్పటికి భరించలేని స్థితిలో ఉంది. సో బ్రిటన్ 1945లోనే ఇచ్చేద్దాం అనుకుంది. సో 1946లో
పవర్ ఎక్స్చేంజ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇంత పెద్ద దేశం భారతదేశం అనేది ఇప్పుడున్న దేశం కాకుండా ఇంకా పెద్దగా, అటు పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, ఈ మొత్తం పెద్ద భూభాగాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? వెళ్ళిపోవడం నిర్ణయం అయిపోయింది, మరి ఎవరికి ఇచ్చిపోవాలి అనేది బ్రిటిష్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. అప్పుడు వాళ్ళకి కనిపించిన రెండు పెద్ద పార్టీలు ఏంటంటే, ఒకటి కాంగ్రెస్, ఇంకొకటి ముస్లిం లీగ్. కాంగ్రెస్ అంటే ఈ రోజున్న కాంగ్రెస్ అని కాదు, ఆ రోజున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనే రెండు పెద్ద పార్టీలుగా ఉండేవి. అందులో కాంగ్రెస్ది ఇంకొంచెం పెద్ద సంఖ్య ఉండేది సీట్లు. కానీ ముస్లిం లీగ్కి కూడా ఏంటంటే, అప్పట్లో ముస్లిం మెజారిటీ స్థానాలని సపరేట్ చేసింది బ్రిటన్. దేశాన్ని ఏ విధంగా మతపరంగా విడగొట్టాలని ఆలోచించిన కుట్రల్లో భాగం అది కూడా ఒకటి. సో ఆ విధంగా ఒక దాదాపు 490 వరకు ముస్లిం మెజారిటీ సీట్లు ఉండేవన్నమాట. ఆ 400 పైచీలకు మెజారిటీ ఉన్న ముస్లిం సీట్లలో ఎన్నికలు జరిపింది ఏది బ్రిటిష్ గవర్నమెంట్. అవి నార్మల్ ఎన్నికలు, అంటే అది పూర్తి స్థాయి ప్రజాస్వామ్య ఎన్నికలు కాదు, మనకు స్వతంత్రం రాకముందే జరిపింది ఒక జస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం అనమాట. ఆ ఎన్నికల్లో 490 పైన సీట్లు ముస్లిం సీట్లు ఉంటే దాంట్లో 80% సీట్లు ముస్లిం లీగ్ పార్టీకి వచ్చినాయి. అందులో జిన్నా కూడా నాయకుడు. అంటే ముస్లింలు 80% తమ పార్టీకే వేసుకున్నారు ఓట్లు అప్పుడే 1946లోనే. ఎట్లా ఇప్పుడైతే నా ఓల్డ్ సిటీలో ఓవైసీకి ఎట్లా 7 ఎమ్మెల్యే సీట్లు ప్రతిసారి వస్తాయో, అక్కడ పోతే టీడీపీకి వెళ్ళదు, కాంగ్రెస్కి వెళ్ళదు, బీజేపీకి వెళ్ళదు, ఎవరు గెలవరు, వాళ్ళ సీట్లు వాళ్ళకి. అట్లా 490 పైన సీట్లు ఉంటే అందులో 80-82% సీట్లు జిన్నాకే దొరికినాయి. సెక్యులరిజం అంటే అదే కదా, సెక్యులరిజం అంటే ముస్లిం సెక్యులరిజం అట్లా ఉంటుంది. సెక్యులరిజం అంటేనే అది ఈ దేశంలో. సెక్యులరిజంని అప్పటి నుంచి నెత్తిన పెట్టుకొని కాపాడుతున్న కాంగ్రెస్కి ఏమైంది, హిందూ మెజారిటీ స్థానాలలో వీళ్ళకి సీట్లు వచ్చినాయి. ఓకే, అంటే నేను ఎందుకన్నా అంటే మన రాహుల్ గాంధీ అంటుంటాడు కదా, ఇప్పుడు ముస్లిం లీగ్ పార్టీ అంటే అది సెక్యులర్ పార్టీ అంటాడు, బీజేపీ వచ్చేసరికి మతతత్వ పార్టీ అంటాడు, ఆర్ఎస్ఎస్ అంటే మతతత్వం అంటారు. ఇప్పుడు ఈ ముస్లిం లీగ్ అంటే అప్పటి ముస్లిం లీగ్కి వారసత్వంగా కొనసాగుతున్న కేరళలో ముస్లిం లీగ్ అనో పేరుతో ఒక పార్టీ ఉంది. అది ఇది ఎగ్జాక్ట్లీ సేమ్ కాదు, కానీ వీళ్ళ భావజాలం అదే, జిన్నా నుంచే తెచ్చుకున్నారు వీళ్ళు. దాన్ని సెక్యులర్ అని ఎక్కడ చెప్పిండు రాహుల్ గాంధీ? ఏదో ఇక్కడ అంతర్గత రాజకీయాలు మన దేశంలో మాట్లాడలే, అమెరికాలో కూర్చొని చెప్పిండు ఆ విషయం. అమెరికాలో బీజేపీకి సెక్యులర్ కాదు, ముస్లిం లీగ్ మాత్రం సెక్యులర్ అని చెప్తున్నాడు ఆయన. అందుకే అంటున్నా, ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, అప్పుడు నెహ్రూ ఉండే. మనకి ఎప్పుడు వారసత్వం కొనసాగుతుంది, అప్పటి నుంచి కూడా మనం అదృష్టవంతులమే. సో అప్పుడు ఏం జరిగిందంటే, దేశ విభజన జరగడానికి 1 year ముందు రాజకీయం నేను చెప్తున్నాను, ఇంకా స్వతంత్రం రాలేదు. అయితే అప్పుడు కూడా ప్రభుత్వం ఉండేది. ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్, ముస్లిం లీగు ప్రభుత్వాలను ఏర్పాటు చేసేవి. వీళ్ళకి ఎక్కడ బలం ఉంటే అక్కడ చేసేవి. అంటే వీళ్ళ పని ఏంటి అంటే, నిజంగా అవి సీరియస్గా ప్రభుత్వాలు ఏం కాదు, రోడ్ల గుంతలు పూడ్చడము, స్ట్రీట్ లైట్లు పెట్టుకోవడం, ఇట్లాంటి పనులను ఒక మున్సిపల్ కార్పొరేషన్ చేసే పనులు వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. మిగతా అన్ని బ్రిటిషే చూసుకునేది, సైన్యము, పోలీసులు అవన్నీ. అటువంటి ఒక తూతూ మంత్రంగా నడిచే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా కాంగ్రెస్, ముస్లిం లీగ్ పోటీపడి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తే కొన్ని చోట్ల వచ్చింది, కొన్ని చోట్ల ముస్లిం లీగ్ వచ్చింది. ఆ విధంగా ముస్లిం లీగ్ వచ్చిన రాష్ట్రాలలో ఒక రాష్ట్రం బెంగాల్లో సుహ్రావర్ది అనే ఒక నాయకుడు ఉన్నాడు. ఎవరు ఇప్పుడు మన ఈ షేక్ హసీనా ఉంది కదా, షేక్ హసీనా వాళ్ళ తండ్రి పేరు ముజీబుర్ రెహమాన్. ఈ ముజీబుర్ రెహమాన్ వాళ్ళ గురువు ఆయన ఎవరు, ఈ సుహ్రావర్ది అనేది అతను. షేక్ హుసేన్ సోహ్రాబ్ హుసేన్ సుహ్రావర్ది అని ఉంటుంది ఆయన పూర్తి పేరు. ఆయన బెంగాల్కి సీఎం, అప్పుడు చీఫ్ మినిస్టర్. ఓకే. అయితే ఆయన చేతిలో పోలీసులు, కొంతవరకు బ్రిటిష్ అధికారులు ఆయన చెప్పినట్టు వినేవాళ్ళు. సో ఆయన అక్కడ ఉండడం వల్ల ఏమైందంటే, బెంగాల్ అనేది ముస్లింల చేతిలో ఉండేది ప్రధానంగా. ఏ బెంగాలు? ఈరోజు మనం ఢాకా ఉన్న బంగ్లాదేశ్తో పాటు కలకత్తా ఉన్న వెస్ట్ బెంగాల్ కూడా ఆ రోజు మొత్తం బెంగాల్గా ఉండేది. ఈ కలకత్తా మీద, ఢాకా మీద, రెండింటి మీద ఈ ముస్లిం లీగ్ అధికారము, ముస్లిం లీగ్ యొక్క ప్రభావం ఉండేది. వాళ్ళ చేతిలో గవర్నమెంట్ ఉంది కాబట్టి. ఇటు జరుగుతున్నప్పుడు పవర్ ఎవరికి మార్చాలి అనేది చర్చ వచ్చింది. పవర్ ఎవరికి ఇవ్వాలి అని వచ్చినప్పుడు కాంగ్రెస్తో, ముస్లిం లీగ్తో చర్చలు జరపడానికి లండన్ నుంచి బ్రిటన్ అధికారులు రావడం జరిగింది. వాళ్ళు వచ్చి, మేము మీకు స్వాతంత్రం ఇస్తాం, కానీ మీరు తీసుకొని దీన్ని ఎట్లా పరిపాలిస్తారు, ఏం చేస్తారని చర్చ జరిగింది. లాస్ట్కు బ్రిటిష్ వాళ్ళే ఇచ్చిన ఒక ఐడియా ఏంటంటే, మనం ఈ దేశంలో ఉన్న సంస్థానాలు ఏవైతే ఉన్నాయో మొత్తం, అంటే మన దేశము 1947లో స్వతంత్రం వచ్చే రోజుకి ఒకే ఒక్క భూభాగంగా లేదు. బ్రిటిష్ వాళ్ళ డైరెక్ట్ హ్యాండిల్ చేస్తున్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. మద్రాస్ ప్రెసిడెన్సీ ఉంది, బెంగాల్ ప్రెసిడెన్సీ ఉంది. ఇవన్నీ డైరెక్ట్గా
బ్రిటిష్ చేతిలో ఉండేవి. ఇప్పుడు నిజాం మన దగ్గర నిజాం పరిపాలిస్తున్నది వేరే రాజు దగ్గర ఉండేది. కొందరు హిందూ రాజులు ఉండేవారు, మైసూర్ కానీ తిరువనంతపురం కానీ ఇదంతా హిందూ సంస్థానాలు ఉండేవి. ఇది కాకుండా కాశ్మీర్, జునాగఢ్ లాంటి కొన్ని వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి, అవి వేరే రాజులు ఉండేవాళ్ళు. అంటే కాశ్మీర్లో ముస్లిం సంఖ్య ఎక్కువ ఉండేది, ప్రజలు, రాజు హిందూ. జునాగఢ్లో ప్రజలు హిందూ, రాజు ముస్లిం. ఈ విధంగా రకరకాల వైరుధ్యాలతోని విభేదాలతోని సంస్థానాలు ఉండేవి. అవే దాదాపు 500 పైచీలుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అవన్నిటిని తీసుకొచ్చి మనకు ఒక దేశాన్ని తయారు చేసింది. అయితే బ్రిటిష్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ మొత్తం దేశాన్ని విడగొట్టకుండా ముస్లింల కోసం ఒక దేశము, హిందువుల కోసం ఒక దేశం అని ఇవ్వకుండా ఏం చేద్దామంటే ఈ ప్రావిన్సెస్, సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వీటిని 3గా విభజించి 3 ముస్లింలు ఎక్కువ ఉన్న సంస్థానాలు ఏవైతే ఉంటాయో, అంటే ఈరోజు మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంటున్న ప్రాంతాల్లో ఉన్న సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ హక్కులు ఇస్తాం. అంటే వాళ్ళు కేంద్రం చెప్పినట్టు వినాల్సిన పని లేదు. భారతదేశానికి ఒక ప్రధాని ఉంటాడు డమ్మీ, కానీ వాడు చెప్పినట్టు వీళ్ళు వినాల్సిన పని లేదనమాట. ఓన్లీ ఆర్మీకి సంబంధించి కానీ అంటే ప్రొటెక్షన్కి, జాతీయ సమస్యలు ఏమన్నా వస్తే, తుఫాన్లు, వరదలు వచ్చినా, లేదంటే ఏదైనా ఇంకో దేశం వచ్చి యుద్ధానికి వచ్చినా, ఇప్పుడు చైనా యుద్ధానికి వచ్చింది, అప్పుడు భారతదేశం వచ్చి వీళ్ళని కాపాడాలి తప్ప వీళ్ళ అంతర్గత విషయాల్లో వేలు పెట్టడానికి లేదు. ఇప్పుడు కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఉన్నప్పుడు ఎట్లుండేది పరిస్థితి, అటువంటి ఆర్టికల్ 370 పరిస్థితులు ఈ పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి కూడా కల్పిద్దామని బ్రిటిష్ ప్రయత్నించి, వీళ్ళు కాకుండా ఇంకొక రకం ప్రావిన్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు కొంచెం తక్కువ హక్కులు ఉంటాయి. ఇక మిగతా వాళ్ళు ఏమో డైరెక్ట్ భారతదేశంలో విభాగం అనమాట. ఈ విధంగా హక్కులు రకరకాలుగా చేసి 3 విభాగాలుగా విభజిద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఫస్ట్ ఏమైంది, నెహ్రూ, జిన్నా ఇద్దరు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత 1946 జూలైలో ఈ 3 టైర్ డివిజన్కి నెహ్రూ కాదని చెప్పేసిండు ఏకపక్షంగా. ఫస్ట్ ఒప్పుకున్న మాట వాస్తవమే, కానీ తర్వాత ఏమన్నారంటే మేము ఇప్పుడు ఓకే అంటున్నాం, ఫ్యూచర్లో కూడా ఇది పాటిస్తామని గ్యారంటీ లేదు, మాకు మెజారిటీ ఉంటే మేము మార్చేస్తాం ఈ రూల్ని అని చెప్పడం జరిగింది నెహ్రూ. ఇది నెహ్రూ చెప్పగానే జిన్నాకు భయమైంది. ఏమని అంటే ఇప్పుడైతే ఇట్లా చెప్తున్నారు, కానీ రేపు స్వతంత్రం వచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భారతదేశంలో ముస్లింలను తొక్కేస్తారు, ముస్లింలని ఈ హిందువులు కావచ్చు లేదంటే కాంగ్రెస్ నాయకులు కావచ్చు వాళ్ళకు అధికారాలు ఇవ్వకుండా మమ్మల్ని బానిసలుగా మార్చేస్తారని జిన్నా భయపడ్డాడు. అట్లీస్ట్ జిన్నా భయపడకుండా భయపడ్డట్టు నటించి సాటి ముస్లింలందరినీ కూడా భయపెట్టడం జరిగింది. ఈ భయపెట్టడంతో ఏమైంది, నెహ్రూ మాట్లాడిన కామెంట్ని చూపించి ముస్లింలందరికీ ఏం చెప్పిండంటే మనం మన సొంత దేశం సాధించుకోకపోతే మనము భారతదేశంలో నెహ్రూ లాంటి ప్రధాని కింద, అంటే కాంగ్రెస్ పరిపాలనలో మనము 2వ శ్రేణి పౌరులుగా బతకాల్సి వస్తుంది అని ఒక అభద్రతను తీసుకురావడం జరిగింది. ఇదంతా జూలైలో జరిగింది, 1946 జూలైలో జరిగింది. అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ బాంబేలో, అప్పుడు బాంబే అంటున్నాం కదా, ఇప్పుడు ముంబై, ఈ ముంబై నగరంలో జిన్నా తన ఇంట్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, మనం డైరెక్ట్ యాక్షన్కి దిగుదాం, మన దేశం మనమే సాధించుకుందాం. దీనికోసం డైరెక్ట్ యాక్షన్ అంటే ఏంటి, మనం హర్తాల్ చేద్దామని చెప్పిండు. అది జస్ట్ కోడ్ వర్డ్, అది కోడ్. మనం ధర్నా చేద్దాం, రాస్తారోకో చేద్దాం అని అంటే అర్థం ఏంటి, మీరు ఏం చేయాలో అది చేయండి అని అర్థం. సో ఈ మెసేజ్ చాలా బలంగా బెంగాల్ దాకా వెళ్ళింది. మిగతా దేశంలో ఉన్న ముస్లింలు దీనికి అంతగా స్పందించలేదు మొదట్లో, తర్వాత వచ్చింది అది కూడా, మొదట్లో స్పందించలేదు. కానీ ఆగస్టు 16వ తేదీన రోడ్డు మీదకి రండి అందరూ అని జిన్నా చెప్పింది ఎక్కడ, ముంబైలో చెప్పింది. యాక్షన్ ఎక్కడ మొదలైంది, బెంగాల్లో మొదలైంది. కోల్కతా రోడ్ల మీదకి వచ్చిండు 1946 ఆగస్ట్ 16th రోజు. మిగతా దేశంలో ఈవెన్ ముంబైలో ఎక్కడైతే కూర్చొని జిన్నా చెప్పిండో ముంబైలో ఎవరు రాలేదు రోడ్డు మీదకి, కానీ కలకత్తాలో వచ్చిండు. ఎందుకు వచ్చిండు అంటే అక్కడ ముస్లిం లీగ్ అధికారంలో ఉంది బెంగాల్లో, వాళ్ళ ప్రభుత్వం ఉంది. ముంబైలో లేదు, ముంబైలో కాంగ్రెస్ బలంగా ఉంది. అది పైగా ముంబైలో హిందువుల మెజారిటీ ఉంది. బంగ్లాదేశ్లో అప్పటికే, అంటే మన బెంగాల్లో అప్పటికే ఈ ముస్లిం మెజారిటీ ఉంది, బట్ కలకత్తా నగరంలో హిందువులు ఎక్కువ ఉన్నారు. ఈ విధంగా అక్కడ అంటే హిందూ ముస్లింలు అందరూ ఒకే దగ్గర ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల చాలా సెన్సిటివ్ పరిస్థితులు ఉండేవన్నమాట. అప్పుడు ఈ సుహ్రావర్ది అని నేను చెప్పినాను కదా, ఈ బెంగాల్ సీఎంగా ఉన్నాడు. ఈ సీఎంగా ఉన్న ఆయన ముస్లిం లీగ్ నాయకుడు. ఆయన ఏం చేసిండంటే తెలివిగా పోలీసులు అందరినీ లీవ్లో పంపించేసిండు. ఆగస్టు 16 వచ్చే ముందే లీవ్లో పంపించేసి ఆగస్టు 16 మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అందరూ పోగయ్యి 1946 ఆగస్ట్ 16th మన పాపులేషన్ ఇప్పుడున్నంత లేదు, అప్పుడు ఇప్పుడులాగా 140 కోట్లు కాదు, ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు, వాట్సాప్ లేదు, స్నాప్చాట్ లేదు, ఏం లేదు. కానీ 1,00,000 మంది పోగైనారు కోల్కతాలో 1946 ఆగస్ట్ 16th రోజు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో 1,00,000 మంది పోగయ్యి వాళ్ళ చేతుల్లో యథాప్రకారం రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు రాళ్ళు అప్పుడు కూడా ఉండేవి కదా, ఇప్పటి రాళ్ళు అప్పుడు కూడా రాళ్ళు ఉన్నాయి, రాడ్లు ఉన్నాయి,
కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని పట్టుకొని వచ్చేయడం జరిగింది. కత్తులు గన్నులు ఎట్లాగో పట్టుకొచ్చుకున్నారు. వీళ్ళు జిన్నా చెప్పిన డైరెక్ట్ యాక్షన్ అనే దాన్ని వీళ్ళ సొంత భాషలో అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని ఇంకా కోల్కత్తాలో ఉన్న సామాన్య హిందువుల మీద పడి ఊచకోత కోసేసింది. 16 నుంచి 18వ తేదీ వరకు ఒక 2-3 రోజుల పాటు కలకత్తా నడి వీధుల్లో హుగ్లీ నదిలో నది తీరం గంగా నది తీరం వెంబడి ఎక్కడ పడితే అక్కడ శవాల గుట్టలు కనిపించినాయి. ఇది ఏదో కాన్స్పిరసీ థియరీ కాదు, అబద్ధం కాదు. గూగుల్లో సెర్చ్ చేస్తే ఇప్పటికీ కొన్ని బొమ్మలు కొన్ని ఫొటోస్ కనిపిస్తాయి. ఎందుకంటే ఇది 1946 కదా, అప్పటికి కెమెరాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. సో జరిగింది, ఇట్లా 3 రోజులు జరిగింది. మహాత్మా గాంధీ ఢిల్లీలో ఉన్నారు, స్పందన లేదు. ఆయన మరి ఏ మూడ్లో ఉన్నారో ఏం చేస్తున్నారో కానీ ఆయన పెద్దగా స్పందించలేదు. నెహ్రూ తెలిసిందే కదా, నెహ్రూ కూడా ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. 1947లో నెక్స్ట్ ఇయర్ వల్ల మనకు స్వతంత్రం వస్తుంది కదా, ఆయన ఫస్ట్ రోజు ఇవ్వాల్సిన స్పీచ్ ప్రిపేర్ అవుతున్నారో ఏమో మరి. సో ఆయన కూడా పట్టించుకోలేదు. కోల్కత్తాలో హిందువులు 1946 ఆగస్ట్ 16 నుంచి 18 వరకు కుక్క చావు చావాల్సి వచ్చింది. ఎంతమంది? ఒక 6,000 మంది అని కొంతమంది చెప్తారు, 10,000 అని కూడా కొంతమంది చెప్తారు. సరే, అట్లీస్ట్ వికీపీడియా వాడిచ్చిన లెక్కలు చూసుకున్నా కూడా 4,000 మంది. సరే, బుక్కులు రాసిన వాళ్ళు రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా వేరు అమౌంట్, అంటే హిందుత్వకు అనుకూలంగా ఉండే రైటర్స్ ఎక్కువ సంఖ్య చెప్పొచ్చు, కొందరు తక్కువ చెప్పొచ్చు. ముస్లిం రైటర్స్ అయితే ఇంకా తక్కువ చెప్పొచ్చు. ఏదైనా సరే 1,000 మంది చనిపోయింది అనేది గ్యారంటీ. 4, 6, 10 అనేది పక్కన పెడితే చనిపోయాడు. ఇంకా రేపులు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మత ఘర్షణలు జరిగినప్పుడు మొదటి బాధితులు ఎవరంటే స్త్రీలు, పిల్లలే, అంతే. సో వాళ్ళు చనిపోవడం మొదలు. అప్పుడు ఏం జరిగి ఉండొచ్చు అంటే, మన పాఠ్యపుస్తకాల్లో వినిపించని మళ్ళీ ఒక పేరు ఉంటుంది. మనకు చాలామంది గురించి చెప్పరు కదా, అట్లా చెప్పని ఒక పేరు గోపాల్ చంద్ర ముఖోపాధ్యాయ. ఆయనని గోపాల్ పాఠ అంటారు. ఈ గోపాల్ పాఠ అనే పేరు కూడా చాలా ఫేమస్. అయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, సౌత్ ఇండియాలో అంత తెలియకపోవచ్చు. ఇవి అంటే టెక్స్ట్ బుక్కుల్లో చెప్పేది కాదు. యూపీఎస్సీలో IAS కోసం మీరు ఎగ్జామ్ రాస్తే మాత్రం ఈయన గురించి మాట్లాడరు మనోళ్ళు, అంతవరకు గ్యారంటీ. సో ఈయన ఎవరు అంటే, మామూలుగా ఒక మాంసం వ్యాపారం చేసుకునే ఒక వ్యాపారి. ఈయనని మొన్నటి వరకు వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్నప్పుడు బుక్కులలో ఏం రాసేవాళ్ళు అంటే, ఈయన ఒక గూండా, లోకల్ గూండా అని చెప్పేవాళ్ళు. ఈ గోపాల్ పాఠ అనేట ఆయన 1913లో పుట్టి మొన్న 2005 వరకు కూడా బతుకున్నారు. ఓకే, యూపీఏ సర్కారు ఉన్నప్పటిదాకా కూడా బతుకున్నారు. ఈయన తను చేసుకునే చికెన్ వ్యాపారంలో ఉండే కత్తులు ఉంటాయి కదా, వాటితో మొదలుపెట్టి ఇంట్లో దొరికే రాడ్లు, కత్తి, అన్నీ లోకల్ వెపన్స్ లాగా వాడుకోగలిగే, ఆయుధాలలాగా వాడుకోగలిగే సామాగ్రి అంతా పోగేసి చుట్టూ ఉన్న యూత్ని, అప్పటికి ఈయన వయసు 33-34 ఇయర్స్ ఉంటాయి 1946 ఆగస్ట్ 16 రోజు కల్లా. ఈయన అందరినీ పోగేసి, మనం తిరగబడకపోతే మనం చచ్చిపోతాం, మీ ఇష్టం ఆలోచించుకోండి అని చెప్తే అప్పుడు స్టార్ట్ అయింది. 1946 ఆగస్ట్ 18 రోజు హిందువులు తిరగబడ్డం మొదలుపెట్టింది గోపాల్ పాఠ నాయకత్వంలో. అక్కడి నుంచి సరిగ్గా 3 రోజులకు మళ్ళీ మన నార్మల్ అయిపోయింది సిచ్యువేషన్. 18 నుంచి 21, 22 కల్లా మొత్తం దారికి వచ్చేసింది. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వచ్చి గోపాల్ పాఠతో చర్చలు జరిపి కాంప్రమైజ్ అనేసింది. వీళ్ళ డైరెక్ట్ యాక్షన్ 3 రోజులకే నార్మల్ అయిపోయింది. బట్ జరిగిన తప్పు ఏంటంటే, ఆగస్టు 16 ముందే హిందువులు రెడీగా లేకపోవడం వల్ల కొన్ని వేల మంది చచ్చిపోవాల్సి వచ్చింది. ఈ మొత్తం ఇష్యూని అసలు ఢిల్లీలో ఎవరు డిస్కస్ చేయలేదు. గాంధీజీ కూడా పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించలేదు, దాని మీద ఏం స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, ఏం లేదు. ఈ డైరెక్ట్ యాక్షన్ డే వైలెన్స్ అంతా అయిపోయిన తర్వాత దాదాపు ఒక 4 రోజుల తర్వాత ఎప్పుడో కోల్కతాకి వచ్చి గాంధీజీ ఈ గోపాల్ పాఠ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఆయుధాలు పట్టుకొని తమను తాము రక్షించుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చి బేషరతుగా నా కాళ్ళ దగ్గర ఆయుధాలు పెట్టి లొంగిపోండి అని చెప్పిండు గాంధీజీ. నేను మాత్రం ఆ పని చేయనని చెప్పాడు గోపాల్ పాఠ. అందుకే ఆయన గురించి 1947 తర్వాత కూడా మనకు ఎక్కడ బుక్కుల్లో కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ చెప్పారు. ఎందుకంటే ఆయన గాంధీజీ మాట కూడా వినలేదు. వింటే ఏమై ఉండేది, ఒకవేళ విని ఆయుధాలు వదిలేసి ఉంటే హిందువులు, ఖచ్చితంగా ఈరోజు కోల్కతా అనే నగరం మన దగ్గర ఉండేది కాదు. అసలు ఈ డైరెక్ట్ యాక్షన్ డే అనేది ఎందుకు ప్లాన్ చేసింది అనేది కొంచెం డీప్గా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, వీళ్ళకి అప్పటికే ఒక క్లారిటీ ఉంది. ఢాకా చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్ అనే ప్రాంతాన్ని, ఈరోజు మనం బంగ్లాదేశ్ అంటున్న ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ముస్లింలకు ఇస్తారనే విషయం తెలుసు. కానీ వీళ్ళు ఆశించింది కలకత్తా నగరాన్ని కూడా. సో కలకత్తాలో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి వైలెన్స్ చేసి 1946లో వీళ్ళని వెళ్ళగొడితే ఈ కలకత్తా నగరంతో సహా, అంటే బెంగాల్ మొత్తాన్ని, ఇప్పుడున్న మన దగ్గర ఉన్న వెస్ట్ బెంగాల్, ఆ బంగ్లాదేశ్ అన్నీ కలిపి ఒక బెంగాల్ మొత్తాన్ని ఒక తమ దేశంగా మార్చుకుందామని ముస్లింలు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ముస్లింలు అంటే ఈ జిన్నా ఆ నాయకత్వంలో ఉన్న అతివాద ముస్లిం, వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసింది. కానీ గోపాల్ పాఠే అనే ఒక వ్యక్తి వల్ల
అది అది సక్సెస్ కాలేదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే హిందువుల మీద షేక్ హసీనా నిజంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే విషయం పక్కన పెడితే మీరు చెప్తుంటేనే రక్తం మరిగిపోతున్నది ఇక్కడ లోపల. అంటే ఈ అహింస 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 అని చెప్పేసి మాట్లాడే మన సోకాల్ జనాలు ఎవరైతే ఉన్నారో, సవటలు ఎవరైతే ఉన్నారో, సీరియస్గా ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. మన చరిత్ర, అసలైన చరిత్రను మనకు దూరం చేసారు కాబట్టి ఇట్లా పాడైనాం మనం. ఇంకా ఇప్పుడు మీరు అన్నటువంటి ఆ వ్యక్తి గురించి ఏ పాఠ్య పుస్తకాల్లో లేదు. మీరు చెప్తున్నటువంటి వ్యక్తి గురించి ఏ పాఠ్య పుస్తకాల్లో లేదు, అసలు ఎవరికి తెలియదు. తెలియకుండా జాగ్రత్త పడ్డా. ఎందుకు తెలియకుండా జాగ్రత్త పడ్డా అంటే ఒక వ్యక్తి మాట వినలేదు ఆయన. ఒక వ్యక్తి మాట వింటే ఏమవుతుండే అంటే ఈ రోజు బంగ్లాదేశ్లో ఏం జరుగుతున్నదో, పాకిస్తాన్లో ఏం జరుగుతున్నదో, కోల్కతా అది కూడా అదే జరిగేది. అసలు కోల్కతాలో మెజారిటీ పాపులేషన్ ఎవరుండేవాళ్ళు అది తెలిసిపోయేది అప్పుడే. అసలు వాళ్ళ ప్లానింగ్ అది 1946లో హిందువులని నిజంగా వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది కూడా. 1946 ఆగస్ట్ 16th to 18th 3 రోజుల కాలంలో కొన్ని లక్షల మంది అక్కడ నుంచి వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది. వీటికి అన్నిటికీ చారిత్రక ఆధారాలు ఉండకపోవచ్చు, మన దగ్గర ప్రూఫ్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఇంత మీడియా లేదు, లైవ్ లేదు. ఇప్పుడు అంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా లైవ్ పెట్టుకుంటున్నారు పోయి. కానీ అప్పుడు ఏదో న్యూస్ పేపర్ వాడు రాసిందే రాత. ఇంకోటి అప్పుడు మన చేతిలో లేదు, బ్రిటిష్ చేతిలో ఉన్నాం. నిజానికి ఇంకొక యాంగిల్ కూడా ఉంది. అసలు అంత వైలెన్స్ ఎందుకు జరిగింది అంటే బ్రిటిష్ వాళ్ళకు కూడా ఇష్టం లేదు ఈ హిందూ ముస్లింలు కలిసి ఉండడం అనేది. వీళ్ళ మధ్యలో ఏదో ఒక విధంగా ఘర్షణ జరిగితే వాళ్ళకు సంతోషమే. అందుకని ఈ ఆర్మీని పంపించడం లేట్ చేసింది వాళ్ళు కూడా. వాళ్ళు ఆర్మీని తొందరగా కలకత్తాకు పంపించుంటే కొంత సంఖ్య తగ్గేది. కానీ ఎవరు ఏం చేయలేరు. ఇదంతా ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1947లో ఏం జరిగిందో అందరికి తెలుసు. కానీ 1946లో 1 year ముందు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. బట్ అది ఆగస్ట్ 16th రోజే జరిగింది. అంటే ఆగస్ట్ 15th మన స్వతంత్ర దినోత్సవం అనుకుంటాం కదా. ఈ 1946 ఆగస్ట్ 16th రోజు జరిగిన మత ఘర్షణలు, ది కల్కట్టా కిల్లింగ్స్ అంటారు వీటిని. ది డైరెక్ట్ యాక్షన్ డే హింస వల్లనే దేశ విభజన ఇంకా అనివార్యం అనే విషయం అందరికీ తెలిసిపోయింది. అప్పటి వరకు కొంత ఆశ ఉండే ఈ రకరకాల ఏర్పాట్లు చేసి కలిసి ఉంచుదామని చెప్పేసి. కానీ ఆ రోజుతో తేలిపోయింది ఇంకా విడిపోవడం తప్పదు అని చెప్పేసి. హిందూ నాయకులు కూడా ఇంత హింసని ప్రతిరోజు తర్వాత కాలంలో నెహ్రూ కూడా అన్నాడు, ఒక బ్రిటన్ రిపోర్టర్తో స్వయంగా చెప్పడం జరిగింది, దేశంలో మతపరమైన హింస పెరిగిపోయింది, మేము దాన్ని కంట్రోల్ చేయలేకపోయినాం, మా మాట ఎవడు వినట్లేదని చెప్పేసి మేము దేశ విభజనకు ఒప్పుకున్నామని నెహ్రూ చెప్పడం జరిగింది. తర్వాత 15 years తర్వాత 1947 తర్వాత 15 ఏళ్ళకి అంటే 1960s 50s ఎండింగ్స్లో చెప్పడం జరిగింది బ్రిటన్ రిపోర్టర్ ఒక ఆయనకి. మరి ఆ రోజు 1946లో హిందువుల మీద షేక్ హసీనా వల్ల దాడి జరగలేదు కదా. షేక్ హసీనా మన దగ్గరకు వస్తే మోడీ ఆశ్రయం ఇస్తే ఆ రోజు హిందువుల మీద దాడి చేసేలేదు కదా. ఆ రోజు అఖండ భారతదేశం ఇంకా విడిపోలేదు కదా. ఈ హిందూ ముస్లిం గొడవ అనేది మన దేశంలో ఎప్పటి నుంచో ఉంది. ముస్లిం దండయాత్రలు వల్ల బాబరు లేకపోతే మహమ్మద్ గజనీ వీళ్ళు వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్న మన సాటి హిందువులే కొందరు ముస్లింలుగా మారినప్పటి నుంచి మనకు ముస్లింలకు మధ్య గొడవ జరుగుతుంది, హిందువులకి ముస్లింలకు గొడవ. ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చినాక దాన్ని ఇంకొంచెం ఎక్కువ చేయడం జరిగింది. బ్రిటిషర్స్కి కావాల్సింది అదే, కొట్టుకుచావడమే కావాలి వాళ్ళకి. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ కూడా బ్రిటన్ వాళ్ళు సృష్టించింది. అట్లా మన దగ్గర హిందువులకి ముస్లింల మధ్యలో గొడవలకి బ్రిటన్ వాళ్ళే కారణం. సో దక్షిణ భారతదేశానికి వస్తే ఆర్య ద్రవిడ సిద్ధాంతం అని ఇక్కడ ఇంకో రకమైన అంటే విభజించి పాలించే ఫార్ములా అనమాట. ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు మనల్ని విభజించి పాలించడంలో భాగంగా హిందువులకి ముస్లింలకు గొడవ పెట్టడం జరిగింది. అది 1946లో కూడా జరిగింది. బెంగాల్లో మనల్ని కోల్కతా నడివీధుల్లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత 47లో బంగ్లాదేశ్ ఏర్పడింది. బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ పేరుతో ఏర్పడింది. ఈ బంగ్లాదేశ్ చరిత్ర ఎట్లుంటుందంటే అది ఏర్పడ్డదే మా హింసలోంచి ఏర్పడ్డది. ఏ దేశం అయితే హింస ఆధారంగా ఏర్పడుతుందో ఆ దేశం ఎప్పటికీ హింసతోనే ఉంటుంది. ఒక చెప్తారు అన్నట్టు, ఎవడైతే గన్ను పట్టుకుంటాడో అదే గన్నుకి చచ్చిపోతాడు వాడు. గన్నుకు మళ్ళీ కింద పెట్టడానికి అవకాశం ఉండదు. నువ్వు ఒకసారి గన్నుకు ఎత్తి కాల్చి అయిపోయింది ఆట, అంటే ఇక్కడతో ఆట కంప్లీట్ అయింది నేను పక్కకు పెడతా అంటే ఊరుకోడు. నువ్వు కాల్చినప్పుడు ఎవడు చచ్చిపోతాడో వాడి తరఫునోడు మళ్ళీ నేను కాలుస్తాడు కదా. సో ఈ గన్ను కల్చర్ అనేది అంటే ఒకసారి హింసకు పాల్పడడం మొదలు పెడితే అది అట్లనే ఉంటుంది. సో 1946లో బంగ్లాదేశ్ ఏర్పాటుకు ముందు మనం ఏం జరిగిందో మాట్లాడుకున్నాం. తర్వాత 1947లో ఈస్ట్ పాకిస్తాన్ పేరుతో ఇటు ఒక భాగము, వెస్ట్ పాకిస్తాన్తో ఒక భాగం ఏర్పడింది. 1947 నుంచి 1971 వరకు క్రమంగా ప్రెషర్ బిల్డప్ అవుతూ వచ్చింది. వెస్ట్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళని చులకనగా చూసేవాళ్ళు. వీళ్ళు బెంగాలీ మాట్లాడతారు, వీళ్ళకు ఉర్దూ రాదని చెప్పేసి చూడ్డానికి కూడా వీళ్ళు వేరేగా ఉంటారు. వాళ్ళేమో కొంచెం పొడుగు తెల్లగా కూడా అట్లా ఉంటారు, వీళ్ళు బెంగాలీస్ లాగా ఉంటారు. ఎవరు? ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళకు పడలేదు. ఫస్ట్ మతం ఆధారంగానేమో విడిపోయినారు. విడిపోయిన తర్వాత వాళ్ళకు పడలేదు. సో హిందువులు కామన్ టార్గెట్ ఉన్నప్పుడేమో ఇద్దరు కలిసి పోరాడారు.
తర్వాత 1947 తర్వాత వాళ్ళు కొట్లాడుకొని 1971 వచ్చేసరికి ఏమైందంటే వెస్ట్ పాకిస్తాన్ నుంచి విడిపోవడం కోసం ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఉద్యమం చేయడం జరిగింది. అక్కడ ఏం జరిగిందో మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. విపరీతమైన హింస ఇవన్నీ జరిగినాయి, స్త్రీల మీద లైంగిక వేధింపులు జరిగినాయి. ఇది జరిగినప్పుడు ఇందిరాగాంధీ ఎంటర్ అయ్యి 1971లో బంగ్లాదేశ్ ఏర్పడడానికి మన ఆర్మీని పంపించి హెల్ప్ చేయడం జరిగింది. అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ 90,000 మంది సైనికులు లొంగిపోవడం జరిగింది. 90,000 మందితో ఒక దేశంలో ఇంకో దేశానికి లొంగిపోవడం ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ లేదు. అంత దిక్కుమాలిన సిగ్గుమాలిన దేశం పాకిస్తాన్. ఎంత దారుణంగా ఓడిపోయినా సరే వాళ్ళకి ఇప్పటికీ బుద్ధి రాదు, మళ్ళీ కుట్రలు చేస్తూనే ఉంటారు. సో అది అయిపోయి 1971లో ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్ ఏమన్నా హ్యాపీగా ఉందా అంటే బంగ్లాదేశ్ చరిత్ర చూస్తే 1971లో బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఏర్పాటైంది. దానికి షేక్ హసీనా వాళ్ళ తండ్రి నాయకత్వం వహించి షేక్ ముజీబుర్ రెహమాన్ ఆయనని బంగ్లాదేశ్ జాతిపితగా చెప్తారు. సో ఆయన మొదటి నాయకుడిగా ఉండి ముందు నడిపించడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు? 1971 to 75, 4 సంవత్సరాలు. 75లో ఇప్పట్లాగే ఆర్మీ చేతుల్లోకి తీసుకోవడమే కాదు, ఈ షేక్ హసీనా వాళ్ళ తండ్రితో పాటు ఆమె కుటుంబానికి చెందిన 18 మందిని ఒకే రోజు ఒకే ఇంట్లో చంపడం జరిగింది. షేక్ హసీనా మాత్రం బతికి బట్టగట్టింది. ఎందుకు అంటే ఆ రోజు అక్కడ లేకపోవడం వల్ల ఆమె బతికిపోయింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు, దాదాపు 7 సంవత్సరాల వరకు మన దేశంలోనే ఇప్పుడు ఎట్లయితే ఆశ్రయం పొందిందో అప్పుడు కూడా ఆశ్రయం పొందింది. ఇప్పుడంటే మోడీ ఆశ్రయం ఇచ్చిండని చెప్పి ఒకవేళ ఎవరన్నా కాంగ్రెస్లో ఉన్న అత్యుత్సాహం వాళ్ళు ఎవరన్నా విమర్శించవచ్చేమో, కానీ ఆ రోజు ఇందిరాగాంధీనే ఆశ్రయం ఇచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా షేక్ హసీనాని పిలిచి కూర్చోబెట్టి ఆమెకు ప్రొటెక్షన్ ఇచ్చింది భారతదేశమే. ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉంది. సో ఆమె కొన్ని రోజులు ఇక్కడ ఉన్న తర్వాత 1975 నుంచి 1990 వరకు బంగ్లాదేశ్లో అసలు ప్రజాపాలన లేదు, ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేదు, ఓటింగ్ లేదు, మొత్తం ఆర్మీనే నడిపించింది. 1990 తర్వాత షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్లో ఎంటర్ అయ్యి పరిస్థితులు కొంచెం మెరుగైన తర్వాత ప్రజాస్వామ్యం కోసం ఈమె పోరాటాలు చేసి జనాలని యాక్టివేట్ చేసి జనాలలో ఉత్సాహం తీసుకొచ్చిన తర్వాత ఉద్యమాలు పెరిగిన తర్వాత ఆర్మీ తప్పుకొని ఎన్నికలు నిర్వహించినాక కొన్నిసార్లు షేక్ హసీనా, కొన్నిసార్లు ఇప్పుడున్న ఖలీజా జియా అనే అమ్మాయి, వాళ్ళిద్దరు ప్రధానమైన నాయకులు అనమాట అక్కడ. సో ఈమె కాకపోతే ఆమె కాకపోతే ఈమె పరిపాలిస్తూ ఉంటారు వాళ్ళిద్దరు. అట్లా 2009 వరకు జరిగింది. 2009 నుంచి మాత్రం కంటిన్యూగా షేక్ హసీనా 2024 వరకు ఉంది. ఈమె కాలంలో కొంత పవర్ మిస్యూజ్ అయితే జరిగింది, అంతవరకు చెప్పుకోవాలి. మన భారతదేశంతో షేక్ హసీనా మంచి రిలేషన్ ఉండేది, ఆమె మనకు అనుకూలంగా ప్రవర్తించిన మాట నిజమే. కానీ ఎప్పుడు మనకు అనుకూలంగా అంటే యూపీఏ ఉన్నప్పుడు కూడా 2009 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉంది. అప్పుడు కూడా షేక్ హసీనా ఇండియాతో సత్సంబంధాలే కొనసాగించింది. ఇక్కడ మోడీ వచ్చిన తర్వాత అనేం లేదు. సో ఆమె ఇండియాతో ఎప్పుడు మంచి రిలేషన్స్ కోరుకుంది, అందువల్ల మనం ఆమెను సమర్థిస్తూ ఉండొచ్చు. కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల్ని కావచ్చు, లేదంటే ప్రతిపక్ష కార్యకర్తల్ని కావచ్చు, చాలా ఫుల్ ఫోర్స్ యూజ్ చేసి కేసులు పెట్టి లోపలేయించేసింది. ఆ అసంతృప్తి గత 20 ఏళ్ళుగా మెల్లగా పెరుగుతూ వచ్చింది. దాన్ని ఇప్పుడు అమెరికా వాడుకొని విప్లవం తీసుకొచ్చి ఆమెని మొత్తం పదవి పోయేటట్టు చేసింది. ఓకే, ఇంకొక మాట ఉన్నా, ఈ మధ్య మాట్లాడుతున్నారు చాలా మంది, ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపైన అంత దాడులు చేస్తున్నారు కదా, మరి బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, ఇక్కడ మోదీ ఉన్నాడు కదా, మన ఆర్మీని అక్కడ పంపించేయచ్చు కదా, మొత్తం హిందువులందరినీ ఇక్కడ తీసుకొచ్చేయచ్చు కదా, ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే కొంతమంది పాపం తెలియక నిజంగా భారతదేశ హిందువులు అంటే అక్కడ బంగ్లాదేశ్ హిందువుల మీద బాధతో మాట్లాడతారు, వాళ్ళ బాధను అర్థం చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఏంటంటే కొంత అతి మేధావితనం కూడా ఉంటుంది. వీళ్ళు ఎవరు అంటే విరాట్ కోహ్లీకి క్రికెట్ నేర్పించేవాళ్ళు, వీళ్ళు ఇక్కడ కూర్చొని విరాట్ కోహ్లీ క్రికెట్ నేర్పిస్తారు, మోడీకి పాలిటిక్స్ నేర్పిస్తారు, ఏ రంగంలో నిష్ణాతులు రతన్ టాటాకి వ్యాపారాన్ని నేర్పిస్తారు, వీళ్ళకి అన్నొచ్చు. సో వీళ్ళు సాయంత్రం పూట కూర్చొని కబుర్లు చెప్తుంటారు ఫేస్బుక్లో, ఐపీఎల్ చూసుకుంటూ క్రికెట్ మాట్లాడడం ఇవన్నీ చేస్తుంటారు. వీళ్ళకున్న అభిప్రాయం ఏంటంటే మోడీ సైన్యాన్ని పంపించి అక్కడ ఉన్న హిందువుల్ని కాపాడాలి. దీని మీద ఒక చాలా విశ్లేషణలు వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరూ ఢాకాలో ఒక చిన్న పట్టణంలో, చిన్న కాలనీలోనో సిటీలోనో ఇక్కడ ఒక ఉంటే మనం పోయి తీసుకొని వచ్చేయచ్చు. అక్కడ అట్లా లేరు. బంగ్లాదేశ్ మారుమూల గ్రామాల్లో ఒక ఊర్లో 90% మంది ముస్లింలు ఉంటే అక్కడ 3% మంది హిందువులు కూడా ఉంటారు, 1% మంది బౌద్ధులు ఉంటారు. వీళ్ళని ఎక్కడి నుంచి పోయి తీసుకురాగలుగుతాము? వాళ్ళందరూ మన దాకా రావాలి అంటే వాడు రానివాడు కదా, మధ్యలో ఉండే మతోన్మాదులు వాళ్ళని చంపేస్తారు. వాళ్ళు బయట రాలేరు, మనం లోపల పోలేము.
సో సైన్యాన్ని పంపించడం అనేది పరిష్కారం కాదు. రెండోది, ప్రతి పక్క దేశంలో అంతర్గత విషయాల్లో సైన్యాన్ని పంపించుకుంటూ కూర్చోడానికి మనకు అమెరికాకే సాధ్యం కాదు. ఒక్కోసారి అమెరికా తాలిబాన్లను కంట్రోల్ చేస్తా అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చింది, అక్కడ 10 దశాబ్ద కాలం కూర్చుంది, తర్వాత వదిలేసి వెళ్ళిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు పరిస్థితి ఏంటి? మళ్ళీ తాలిబాన్లే వచ్చి, అమెరికా రాకముందు తాలిబాన్లు ఉన్నారు, అమెరికా వచ్చినాక కూడా తాలిబాన్లే ఉన్నారు. కాబట్టి అమెరికాకే ఒక పెద్ద అంత ఒళ్ళు బలిసి డబ్బులు ఎక్కువైపోయిన అమెరికాకే అంత సైన్యము అంత ఆయుధాలు ఉంటేనే ఇంకో దేశాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కానప్పుడు ఇండియా వల్ల అవుతుందని అనుకోవడం కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్ అవుతుంది. రెండోది, యుఎన్ఓ రూల్స్ ప్రకారం కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకో దేశం మీదకి పోతే మన దేశం మీద కూడా ఇంకో దేశం వస్తుంది. రేపు అమెరికా వచ్చి మన దేశం మీద దాడి చేస్తే, మన దేశంలో ఏదైనా చిన్న గొడవ కాగానే అమెరికా వచ్చి వేలు పెడుతుంది. అప్పుడు అట్లా కుదరదు. అంటే ఏ దేశానికైనా సార్వభౌమాధికారం ఉంటుంది, దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. సో మనకు అక్కడ హిందువుల్ని రక్షించుకోవాలి అంటే ఇప్పుడు ఎవరైతే మహమ్మద్ యూనిస్ అని ప్రధానిగా ఉన్నాడో, తాత్కాలిక ప్రధానిగా, ఆయనతో చర్చలు జరిపి ఆయన ద్వారా పనిచేయించుకోవాల్సిందే తప్ప ప్రయత్నం ఆల్రెడీ మొదలు పెట్టినట్టు కూడా ఉన్నారు. అదొక మార్గం. రెండో మార్గం ఏంటి అంటే మన దగ్గర వేరే మార్గాలు కూడా ఉన్నాయి. ఒకవేళ నిజంగా అక్కడ ఇప్పుడు మొన్న జరిగిన దాంతో పోలిస్తే క్రమంగా హిందువుల మీద వైలెన్స్ తగ్గుతుంది. అసలు ఏం జరగట్లేదు హిందువుల మీద వైలెన్స్ అనే బ్యాచ్ని నమ్మొద్దు, అది దొంగ బ్యాచ్. అది వాళ్ళు ఎట్లాగో చెప్తారు, కొందరు ఫోటోలు చెప్తారు. హిందువుల గుళ్ళను కాపాడుతున్న బంగ్లాదేశ్ ముస్లింలని కొంతమంది ఫ్యాక్ట్ చెకర్లు ఫోటోలు పెడుతున్నారు. బంగ్లాదేశ్లో హిందువుల గుళ్ళని ముస్లింలు కాపాడుతున్నారు. ఎవరి నుంచి? వాళ్ళు ముస్లింలే కదా. సో ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ఎవడో ఇక్కడ 4 ఫోటోలు పెట్టి 4 వీడియోలు పెట్టి ముస్లింలు గొప్పోళ్ళు అని చెప్పడానికి ప్రయత్నించడం కాదు. ముస్లింలు నిజంగా మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ బంగ్లాదేశ్లో హిందువులకి సమస్య ఉంది, కానీ అది మనము ప్రచారం జరిగినంత లేదు. కొంతవరకు అక్కడ హింస జరిగింది, అది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. ముందు తగ్గుతుందా పెరుగుతుందా కూడా చెప్పలేం. రాబోయే 6 నెలల్లో పెరగొచ్చు కూడా. అప్పుడు ఒకవేళ హిందువులు విపరీతంగా చనిపోయాల్సిన పరిస్థితి, లేదంటే వాళ్ళ మీద హింస ఎక్కువ జరిగితే మాత్రం మన దేశం చేయగలిగేది ఏంటంటే, ఆల్రెడీ సిఏఏ చట్టం ఉంది కదా. సో సిఏఏ చట్టం ప్రకారం ఏంటంటే బంగ్లాదేశ్లో ప్రాసిక్యూషన్ అంటే అక్కడ దాడులకు గురయ్యి మతహింసకు గురయ్యే మైనారిటీలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా హిందువులు, వాళ్ళు ఈ దేశానికి వస్తే పౌరసత్వం ఇవ్వడానికి సిఏఏ చట్టం ఒప్పుకుంటుంది. అంటే ఇంతకు ముందు వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి సిఏఏలో వెసులుబాటు ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా మనం ముందు పౌరసత్వం ఇవ్వచ్చు. కాబట్టి బంగ్లాదేశ్ హిందువులు నిజంగా తీవ్రమైన పరిస్థితులే ఉంటే మన దేశంలోకి వస్తే పౌరసత్వం ఇవ్వడానికి మన ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి హిందువులు వస్తామంటే రావద్దని అయితే చెప్పదు. రావద్దనే చెప్పే ఉద్దేశం ఉంటే సిఏఏ పెట్టేవాళ్ళు కాదు. ఓకే, డన్ అన్న. అయితే లాస్ట్ ఇంకొక మాట మాట్లాడదాం. ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి అంతా మాట్లాడుతున్నప్పుడు మనం బెంగాల్ గురించి మాట్లాడకుండా ఇంటర్వ్యూని కంప్లీట్ చేయలేము. అండ్ బెంగాల్ అన్నప్పుడు దీదీ గురించి మాట్లాడకుండా అస్సలు ఉండలేము. ఇప్పుడు దీదీ పరిస్థితి అంటే తన మాటలకి తన చేష్టలకి అంటే చేసే దానికి చాలా తేడా ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడైనా. ఆ ఉండడం ఒక రకంగా మనకు అదృష్టం అని కూడా మనం చాలాసార్లు ఆఫ్ స్క్రీన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు దీదీ ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, తను ఏం చేయబోతుంది? కొంత భయం ఏమైనా మొదలైందంటారా బెంగాల్లో? రేపు ఆమె ఏం చేయబోతుందో ఆమెకు తెలియదు. సో అది నేను చెప్పగలుగుతా అనుకోవడం అత్యాశ. బట్ నేను అంచనా వేస్తున్నది ఏంటంటే, మమతా బెనర్జీ 2 రకాలుగా ప్రవర్తిస్తుంది, బ్యాలెన్స్ చేస్తూ. మామూలుగా ఫస్ట్ ఏమనిందంటే, బంగ్లాదేశ్లో జరిగే హింస వల్ల మా దగ్గరికి ఎవరైనా వస్తే మేము వాళ్ళకి ఆశ్రయం ఇస్తాం. అంటే వలస ఎవరైనా వస్తే, లేకపోతే ఇమిగ్రెంట్స్ అంటాం కదా, వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వస్తే మా దేశానికి మేము ఈ శరణార్థులందరికీ కూడా మేము ఆశ్రయం కల్పిస్తామని మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పటికి షేక్ హసీనా ప్రధాని, ఆమె పదవి పోలేదు ఇంకా. అప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు ఒక అభ్యంతరం చెప్పడం జరిగింది, మా దేశ అంతర్గత విషయాల్లో ఇట్లా కామెంట్ చేయడం సరైంది కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసింది. ఎందుకంటే మన దేశంలో ఉన్న 30 మంది ముఖ్యమంత్రులు ఏది మాట్లాడినా సరే వాళ్ళతో డీల్ చేయరు. బయట దేశాలందరికీ ప్రధాని ముఖ్యం, మన దేశ ప్రధాని ముఖ్యం. సో బంగ్లాదేశ్ వాళ్ళు అఫీషియల్గా మన కేంద్ర ప్రభుత్వంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మమతా బెనర్జీ ఇట్లా మాట్లాడడం సరైంది కాదు అని చెప్పేసి. ఆ తర్వాత షేక్ హసీనా పదవి పోయింది, ఆమె మన దేశానికి శరణార్థిగా వచ్చేసి ఇక్కడ ఉండడం జరుగుతుంది. తర్వాత మమతా బెనర్జీ అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా ఏం చేసిందంటే, మోడీ చేస్తున్న చర్యలు బాగున్నాయి, నేను ఆయనకే మద్దతు ఇస్తున్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది అందరికీ ఆశ్చర్యం. నాకు తెలిసి ఇండియా కూటమిలో కూడా చాలామంది షాక్ అయ్యి ఉంటారు, ఇదేంటి ఈమె ఇట్లా మాట్లాడుతుంది. మనం అందరం ఇట్లా ఆలోచించే లోపు మళ్ళీ ఇప్పుడు ఏం చేసింది, మహమ్మద్ యూనిస్ అని కొత్తగా తాత్కాలిక ప్రధాని అయింది కదా, ఆయనకు కంగ్రాచులేషన్ చెప్తుంది సోషల్ మీడియాలో. అంటే ఆమె ఎట్లా ప్రవర్తిస్తారు, ఆమె మోడీకి అనుకూలమా మోడీకి వ్యతిరేకమా, దేశానికి అనుకూలమా దేశానికి వ్యతిరేకమా, ఇవి ఏవి మనకు అర్థం కాదు. ఆమె తన సొంత నిఘంటువులో సొంత కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతూ తన సొంత ప్రవర్తనలో ఉంటారు ఆమె. కాబట్టి ఇప్పుడు మమతా బెనర్జీకి ఉన్న ప్రాక్టికల్ సమస్యల్ని తీసుకుంటే,
విపరీతంగా ఒకవేళ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చే శరణార్థులతో బంగాల్లోకి ఎవరన్నా వచ్చేస్తే మాత్రం అది ఇప్పుడు ఆమెకి తాత్కాలికంగా ఉపయోగం కావచ్చు, కానీ లాంగ్ రన్లో ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనానే చుక్కలు చూపించి మన దేశం పారిపోయి వచ్చేటట్టు చేసిండు. నిజానికి ఆమె ఒకవేళ ఆ 45 నిమిషాల్లో పారిపోకపోతే ఏమయ్యేది? లేపేస్తుండే ఖచ్చితంగా దొమ్మి జరిగేది. అంటే అందరు కలిసి మీద పడి అది చేయాలనే ప్లాన్ లోనే ఉండే, అది మిస్ అయ్యింది. అమెరికాకి కూడా అటువంటి కోరిక ఉంది, మాబ్ లించింగ్ చేయించేసి ఇంకా ఆమె పార్టీని భూస్థాపితం చేయాలి. ఇప్పుడు ఎట్లయితే పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టడం ద్వారా ఆయనకు సంబంధించిన పార్టీ పైకి లేవకుండా బ్యాన్ చేసే ఉద్దేశం ఎట్లయితే ఉందో అట్లా షేక్ హసీనా పార్టీ కూడా లేకుండా చేద్దాం అవామీ లీగ్ అని అనుకున్నారు. కానీ అదృష్టమో దురదృష్టమో అజిత్ దోవల్ ప్లానింగో మరి ఏంటో కానీ ఆమె 45 మినిట్స్లో ఇక్కడికి రావడము ప్రాణాలతో బతికిపోయింది. ఇప్పుడు అదే బెంగాలీ, అదే నేచర్ ఉన్న బెంగాలీ అతివాదులు మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తెచ్చి బెంగాల్లో పెట్టుకుంటే రేపు మమతా బెనర్జీకి కూడా ప్రొటెక్షన్ ఉండదు. మమతా బెనర్జీ అని కదా, అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ఏ నాయకులకైనా సరే ప్రొటెక్షన్ ఉండదు. బంగ్లాదేశ్ అట్లా ప్రవర్తించిన వాళ్ళు ఇక్కడ ప్రవర్తించారని గ్యారంటీ ఏముంది? ఇదొక కారణం అయి ఉండొచ్చు ఆమె మనసులో చేంజ్ రావడానికి. ఇది జరిగే అవకాశం చాలా తక్కువ, ఒక అవకాశం ఉంది అనుకుంటాం. కానీ ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ఏంటంటే మోడీ సర్కార్ దగ్గర ఇప్పుడు కొత్తగా ఒక ఆయుధం దొరికింది. ఏంటంటే ఈ ఎక్కువ మంది వలస వచ్చే అవకాశం ఉన్నది నార్త్ బెంగాల్. బంగ్లాదేశ్ నుంచి ఒకవేళ హిందూ మైనారిటీలు కానీ శరణార్థుల రూపంలో వచ్చేస్తే వాళ్ళు ప్రవేశించే ప్రాంతము నార్త్ బెంగాల్. ఈ నార్త్ బెంగాల్ అంటే ఉత్తర బెంగాల్ ఏదైతే ఉందో దాన్ని ఈ అంతర్జాతీయ బార్డర్ ఉండడం వల్ల, బంగ్లాదేశ్కి మనకి బార్డర్ ఉండడం వల్ల భద్రతా కారణాల దృష్ట్యా వెస్ట్ బెంగాల్ నుంచి విడదీసి నార్త్ బెంగాల్ అనే దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంది. ఎట్లయితే ఇప్పుడు మనం కాశ్మీర్లో లద్దాఖ్ని తీసుకొని చేసేస్తున్నారు. లద్దాఖ్ ఎందుకు కేంద్రపాలిత ప్రాంతం చేసిండు? జమ్మూ కాశ్మీర్ ఏమో ప్రత్యేకంగా ఉంచి అంటే రేపు రాష్ట్రంగా మారుస్తామని చెప్తున్నారు, అసెంబ్లీ ఉంటుంది అన్నీ ఉంటుంది. కానీ లద్దాఖ్ని మాత్రం కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంచుతున్నారు. ఎందుకు అంటే చైనాతో బార్డర్ ఉంది అక్కడ. కొన్ని రకాల భద్రతా కారణాల దృష్ట్యా కూడా కేంద్రపాలిత ప్రాంతం చేయొచ్చు. అటువంటి హక్కు రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది, రాష్ట్రాలకు ఇవ్వలేదు. సో ఇప్పుడు తన చేతిలో ఉన్న వెస్ట్ బెంగాల్ని నార్త్ బెంగాల్ కింద బెంగాల్ అంటే ఒక 2 భాగాలుగా విడదీసేసే అవకాశం మోడీ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ విధంగా కూడా ఈమె కొంత తగ్గి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ సంక్షోభాన్ని చూపించి మోడీ సర్కార్ ఒకవేళ నార్త్ బెంగాల్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఈమెకుండే పవర్ కావచ్చు, ఈమెకుండే స్కోప్ కావచ్చు అన్నీ తగ్గిపోతాయి. ఈమె చేతిలో ఉండే ఎంపీ సీట్లు కూడా తగ్గిపోతాయి. ఎంపీ సీట్లు తగ్గిపోతే పార్లమెంట్లో హడావుడి చేయడానికి ఉండదు. ఇవన్నీ పొలిటికల్ రీజన్స్. మోడీ సర్కార్ అటువంటి నిర్ణయం తీసుకుంటుందా అంటే ఇప్పుడు అప్పుడే తీసుకునే అవకాశం లేదు. కానీ బంగ్లాదేశ్ పరిస్థితి ముదిరి పాకాన పడిపోయి రాబోయే 6 నెలల్లో హింస మరీ పెరిగితే మన ప్రాంతాన్ని మన భూభాగాన్ని కాపాడుకోవడంలో భాగంగా ఏదైనా తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. కేంద్రపాలిత ప్రాంతం చేసే ముందు మొత్తం బెంగాల్లో మమతా ప్రభుత్వాన్ని తీసేసి కేంద్ర పాలన అంటే గవర్నర్ పాలన కూడా పెట్టవచ్చు. ఇవన్నీ భయాల వల్ల కూడా ఆమె కొంచెం వెనక్కి తగ్గిందేమో అని నాకు అనిపిస్తుంది. ఎస్ అన్న. అయితే ఫైనల్గా అన్న ఇప్పుడు మోదీ ముందున్న సవాళ్ళు ఏంటి? పెద్ద సవాల్ ఒకటైతే ఏంటంటే షేక్ హసీనా లాగా మోడీ పదవి కూడా పోతుందా, మోడీ ప్రభుత్వం కూడా కూలిపోయే ప్రమాదం ఉందా? మోడీ కూడా అంటే కొంతమంది వచ్చేసారని చూస్తే ఎట్లుందంటే మోడీ కూడా తట్టబుట్ట పట్టుకొని ఇంకో దేశానికి ఎక్కడికన్నా పోయి తలదాచుకునే పరిస్థితి వస్తుంది అన్నట్టుగా బెదిరింపులు సోషల్ మీడియాలో కొన్ని ఒక వర్గం వాళ్ళకి ట్వీట్లు చూస్తే కూడా అట్లనే ఉంది. బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులు ఇక్కడ కూడా వస్తాయని బెదిరించే ధోరణిలో కొంత ఉంది. ఇండి కూటమి కూడా దూకుడు ఎక్కువ చూపిస్తుంది. ఇవన్నిటి కారణాల చేత పైగా మన ఇండి కూటమిలో కావచ్చు, మన దేశంలో ఉన్న కొందరు నాయకులు, కొన్ని సంస్థలు వీళ్ళందరూ అమెరికా చెప్పుచేతల్లో పనిచేస్తున్నారు, సోరోస్ లిస్టులో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఆ కోణంలో మోడీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. షేక్ హసీనాకు జరిగింది మన దేశంలో జరగదు అనడానికి లేదు, ఖచ్చితంగా జరగవచ్చు. కొంచెం కష్టం. మన దేశం పెద్దది, మన దేశంలో ఉన్న వ్యవస్థలు పెద్దవి, మన ఆర్మీ అంత ఈజీగా ఆర్మీ కూడా అంత వీక్ కాదు. కానీ నమ్మలేం. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. రాజకీయాల్లో అరగంట, ఇప్పుడు మనం షేక్ హసీనాదే తీసుకుంటే రాజకీయాల్లో 45 మినిట్స్ అనేది చాలా పెద్ద టైం. అంతే. ఒక్కోసారి 10 ఏళ్ల కాలం కూడా చాలా చిన్న టైం. అందుకని టైం అనేది ఎవరికైనా చెప్పలేం, అది జరగవచ్చు. ఇంకొకటి ఏంటంటే బంగ్లాదేశ్ మొత్తం ఇష్యూ ఎందుకు జరిగింది అంటే ఒక థియరీ ఏం చెప్తున్నారంటే అమెరికాకి సెయింట్ మార్టిన్ అనే ఒక దీవి బంగ్లాదేశ్కు బర్మాకి మధ్యలో ఉన్న ఒక చిన్న దీవి, అది జస్ట్ ఒక 3 కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది. అక్కడ వీళ్ళకు ఆర్మీ బేస్ కావాలి, సైనిక స్థావరం కావాలని అమెరికా కోరుకుంది. షేక్ హసీనా అందుకు ఒప్పుకోలేదు.
ఒప్పుకోనందుకు ఆమె మీద పగబట్టి ఆమె ప్రభుత్వాన్ని కూల్చి బంగ్లాదేశ్లో తమకు అనుకూలమైన రాజకీయ పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటుంది అమెరికా అని ఒక చర్చ ఉంది. ఇది కాకుండా అమెరికా బంగ్లాదేశ్, మయన్మార్, మణిపూర్ ఈ 3 ప్రాంతాల నుంచి కొంత భాగం తీసుకొని ఒక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయాలని కుట్ర చేస్తుందని కూడా అంటున్నారు. అంటే బంగ్లాదేశ్లో క్రిస్టియన్స్ ఉన్నారు, మయన్మార్లో క్రిస్టియన్స్ ఉన్నారు, ఈ కుకీలంతా క్రిస్టియన్లు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మణిపూర్లో కూడా కొంత క్రిస్టియన్ పాపులేషన్. వీళ్ళందరిని ఒక దగ్గర తెచ్చి ఒక చిన్న దేశం సృష్టించాలని ప్లానింగ్. ఈ దేశం సృష్టింపబడితే ఈ లాభం ఏంటి అంటే భారత్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ ద్వారా ఎట్లయితే భారత్ని ఎప్పుడు కంట్రోల్లో పెడుతున్నామో మన డిఫెన్స్ దాంట్లో ఎక్కువ బడ్జెట్ మన వెపన్స్ కోసము, యుద్ధం కోసము, ఆర్మీ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకు? చైనా ఒకవైపు, పాకిస్తాన్ ఒకవైపు ఉన్నందుకు. రేపు ఈ క్రిస్టియన్ నేషన్ని కూడా ఒక క్రిస్టియన్ దేశం కూడా ఒకటి మనకి ఇంకొకటి రెడీ అవుతే భారతదేశం ఎప్పుడు ఈ 3 దేశాలతో గొడవ పడుతూ ఉండాల్సి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా భారతదేశం ఎదగకుండా చేయడం కోసం అమెరికా చేసే కుట్రలో అది కూడా ఒక కోణం ఉందన్నమాట. సో ఒకవేళ నిజంగా అట్లా దేశం ఏర్పాటు చేయాలని అమెరికా ప్రయత్నిస్తే మాత్రం మోడీ గవర్నమెంట్, పర్టికులర్లీ మోడీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బంగ్లాదేశ్, మయన్మార్లోంచి భూభాగం తీసుకొని దేశం ఏర్పాటు చేస్తే మనం ఆపలేం దాన్ని. బట్ మన మణిపూర్లోంచి ఒక ఇంచు కూడా పోవడానికి వీల్లేదు. అది ఎట్లా ప్లాన్ చేస్తారనేది చూడాలి. యూస్ అన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా విలువైన సమాచారాలు అందజేశారు. అండ్ ఈ క్షణం మనం ఎలా ఉండాలో ఈ ఇంటర్వ్యూ చూసినాక మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు తెలిసి. అండ్ థ్యాంక్ యూ అన్న. జై హింద్. జై హింద్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.